మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శని త్రయోదశి, పైగా ఇది అధిక మాసంలో వస్తున్న శని త్రయోదశి. దీనికి విపరీత శక్తులుంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనక ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి పడుకునేలోపు శనిదేవుని పెళ్లి కథ ఒక్కసారి వింటే చాలు. 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. శని దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలు బాధలు పోతాయి. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనవర్షం కురుస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శనిదేవాయ నమః అని, ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సృష్టికారుడైన బ్రహ్మదేవుడి అంశతో జన్మించిన సూర్య భగవానుడికి విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవికి వైభవంగా వివాహం జరుగుతుంది. కానీ సూర్యుని నుండి వచ్చే ఆ తీవ్రమైన వేడిని, తేజస్సును సంజనాదేవి ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. ఆ తాపాన్ని భరించలేక తన స్థానంలో తన నీడను అంటే ఛాయాదేవిని సృష్టించి తను మాత్రం తపస్సు చేసుకోవడానికి పుట్టింటికి వెళ్ళిపోతుంది. సూర్యదేవుడికి తనతో ఉన్నది సంజనాదేవి కాదు, ఆమె నీడ అయిన ఛాయాదేవి అన్న విషయం తెలియదు. ఆ తర్వాత సూర్యదేవుడు మరియు ఛాయాదేవిల అనురాగ ఫలితంగా శనిదేవుడు జన్మిస్తాడు. అయితే గర్భంలో ఉన్నప్పుడు ఛాయాదేవి చేసిన కఠోర శివపూజలు, ఎండను సైతం లెక్క చేయకుండా చేసిన కఠినమైన ఉపవాసాల వల్ల శనిదేవుడు చాలా నల్లగా, కాస్త వికారమైన రూపంతో పుడతాడు. పుట్టగానే సూర్యుడు తన కొడుకుని చూసి తీవ్రంగా కోపానికి గురి అవుతాడు. ఇంత నల్లగా, కాంతిహీనంగా ఉన్న వీడు అసలు నా కొడుకే కాదు. నా తేజస్సెక్కడా, వీడి రూపమెక్కడా, వీరి ముఖం ఇకపై నాకు చూపకు అని ఛాయాదేవిని, పసికందు అయిన శనిదేవుణ్ణి ఘోరంగా అవమానిస్తాడు. ఆ మాటలు ఆ తల్లి మనసును ఎంతో కలచివేస్తాయి. సొంత తండ్రి చీదరించుకున్నా సరే ఛాయాదేవి మాత్రం శనిదేవుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ఎంతో గారాభంగా పెంచుకుంటుంది. కొడుకుకి ఏ లోటు రాకుండా సకల విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పరమశివుడి మీద అపారమైన భక్తిని పెంపొందిస్తుంది. తల్లి పెంపకంలో శనిదేవుడు గొప్ప శివభక్తుడిగా ఎదుగుతాడు. కానీ తన తల్లికి, తనకు జరిగిన ఆ ఘోరమైన అవమానం మాత్రం అతని మనసులో ఒక రగులుతున్న అగ్నిపర్వతంలా ఉండిపోతుంది. వయసు పెరిగే కొద్దీ సూర్యదేవుడి మీద శనికి కోపం, ద్వేషం అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో రగిలిపోతున్న కొడుకుని చూసి ఛాయాదేవి మనస్సు తల్లడిల్లిపోతుంది. నా బిడ్డలో ఈ క్రోధాన్ని ఎలాగైనా తగ్గించాలి, అతని మనసులో ప్రేమను చిగురింపజేయాలి అని ఒక తల్లిగా ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. శనిదేవుడిలో ఉన్న ఆ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించడానికి ఒకే ఒక్క మార్గం వివాహం అని ఛాయాదేవి నిర్ణయిస్తుంది. ఒక మంచి ఇల్లాలు వస్తే ఆమె ప్రేమతో శనిదేవుడి మనసులోని గాయాలు మానుతాయని, అతని జీవితం ప్రశాంతంగా మారుతుంది అని ఆమె బలంగా నమ్ముతుంది. అలా తన కొడుకు కోసం ఎన్నో సంబంధాలు వెతికి చివరికి గంధర్వరాజుడైన చిత్రరథుడి కుమార్తె అయిన మహాకన్య చిత్రరథను ఎంపిక చేస్తుంది. చిత్రరథ ఎంతో అందమైనది మాత్రమే కాదు, గొప్ప పతివ్రత, మహాజ్ఞాని. ఈ చిత్రరథకే నీలాదేవి అనే పేరు కూడా ఉంది. ఆమె రాకతో తన కొడుకు జీవితం మారిపోతుంది అని ఛాయాదేవి సంబరపడుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా శనిదేవుడికి, చిత్రరథకు వివాహ ఏర్పాట్లు జరుగుతాయి. ముల్లోకాల నుండి ఎందరో దేవతలు, గంధర్వులు ఈ పెళ్లికి వస్తారు. అందరూ వచ్చి శనిదేవుణ్ణి ఆశీర్వదిస్తారు. కానీ సొంత కొడుకు పెళ్లికి సూర్యదేవుడు మాత్రం రాడు. తండ్రి రాకపోవడం శనిదేవుడి మనసును మళ్లీ గాయపరుస్తుంది. అయినా సరే తల్లి సంతోషం కోసం, తన ధర్మం కోసం శనిదేవుడు చిత్రరథ మెడలో 3 ముళ్ళు వేసి ఆమెను తన ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. పెళ్లి జరిగిన తర్వాత ఛాయాదేవి అనుకున్నట్లుగానే శనిదేవుడి ప్రవర్తనలో చాలా మార్పొస్తుంది. చిత్రరథ చూపించే స్వచ్ఛమైన ప్రేమ, ఆమె చేసే సేవలు, ఆమె ఆప్యాయత శనిదేవుడి మనస్సును కరిగించేస్తాయి. అతనిలో ఎప్పుడూ రగిలే ఆ కోపం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. భార్య మీద ప్రేమ పెరుగుతుంది. వారిద్దరి అన్యోన్య దాంపత్యం చూసి ఛాయాదేవి మురిసిపోతుంది. తన నిర్ణయం సరైనదే అని సంతోషిస్తుంది. అలా వారి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు చిత్రరథ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంది.
పక్క మీద నుండి లేవలేని స్థితికి చేరుకుంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య ఆ స్థితిలో ఉండటం చూసి శనిదేవుడు తట్టుకోలేకపోతాడు. ఆమెకు ప్రాణాపాయం కలగకూడదని, ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని సంకల్పించుకుని ఒక గొప్ప నియమంతో తన ఇష్టదైవమైన పరమశివుడిని ప్రార్థించడానికి ఘోర తపస్సుకు కూర్చుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకూడదని, ఏకాగ్రత చెదరకూడదని దీక్ష తీసుకుంటాడు. అలా రోజులు గడుస్తాయి. శనిదేవుడి తపస్సు ఫలించి చిత్రరథ నెమ్మదిగా కోలుకుంటుంది. ఒకరోజు ఆమెకు పూర్తిగా స్వస్థత చేకూరుతుంది. అనారోగ్యం నుండి బయటపడిన ఆమెకు యవ్వన ప్రభావం వల్ల, ఎంతో కాలంగా భర్తకు దూరంగా ఉండటం వల్ల శృంగారపరమైన కోరికలు కలుగుతాయి. తపస్సు చేసుకుంటున్న తన భర్త శనిదేవుడి గంభీరమైన తేజోవంతమైన శరీరాన్ని చూసి ఆమెలో కామ కోరికలు ఉప్పొంగుతాయి. వెంటనే వెళ్ళి శనిదేవుణ్ణి పిలుస్తుంది. స్వామి, దయచేసి ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. మీరు వెంటనే నాతో శృంగారంలో పాల్గొనాలని నాకు ఎంతో కోరికగా ఉంది. దయచేసి నా కోరికను మన్నించండి అని బతిమాలుకుంటుంది. కానీ శనిదేవుడు అప్పటికే పరమశివుడి ధ్యానంలో ఒక కఠోరమైన దీక్షలో ఉన్నాడు. భార్య మాటలు వినిపిస్తున్నా సరే తపస్సు మధ్యలో ఆపితే ఆమెకే నష్టం కలుగుతుందనే ఉద్దేశ్యంతో కళ్ళు తెరవడు, ఆమెను ఏమాత్రం పట్టించుకోడు. చిత్రరథ మాత్రం తన కోరికను ఆపుకోలేక ఎన్నోసార్లు అతన్ని బతిమాలుతుంది, తనని తాకమని ప్రాధేయపడుతుంది. ఎంతసేపటికి తన భర్త కళ్ళు తెరవకపోవడం, కనీసం తన వంక చూడకపోవడంతో ఆమెలో అహంకారం మేల్కొంటుంది. తనని తన భర్త ఉద్దేశపూర్వకంగానే ఘోరంగా అవమానిస్తున్నాడని ఆమె మనసులో తప్పుగా అనుకుంటుంది. క్షణాల్లో ఆ బాధ కాస్త భయంకరమైన క్రోధంగా మారిపోతుంది. విపరీతమైన కోపంతో ఊగిపోతూ, ఓ శనిదేవ, ఆడదానినైన నేను సిగ్గు విరిచి కళ్ళు తెరిచి నన్ను చూడమని ఎన్నిసార్లు వేడుకున్నా కూడా కళ్ళు తెరిచి నన్ను చూడవా? నా కోరికను తీర్చవా? ఇంత అహంకారమా నీకు? ఇకపై నీ కళ్ళతో నువ్వు ఎవరినైతే చూస్తావో, ఎవరి మీదైతే నీ దృష్టి పడుతుందో వాళ్ళ జీవితాలు సర్వనాశనమైపోతాయి. వాళ్ళు నానా కష్టాలు పడతారు. ఈరోజు నేను పడుతున్న ఈ మానసిక క్షోభ, ఈ బాధ నువ్వు కూడా అనుభవిస్తావు అని అత్యంత భయంకరమైన శాపాన్నిస్తుంది. ఆ శాపమిచ్చిన తరువాత కూడా శనిదేవుడు తన ధ్యానం పూర్తయ్యే వరకు కళ్ళు తెరవడు. కొంత సమయానికి తపస్సు ముగించి కళ్ళు తెరిచిన శనిదేవుడు నేరుగా భార్య చిత్రరథ ముందుకు వెళ్ళి తలదించుకుని నిలబడతాడు. దేవి, నేను పరమశివుడి కఠోర దీక్షలో ఉన్నానని నీకు తెలియదా? అసలు నేను ఈ తపస్సు ఎందుకు చేస్తున్నానో తెలుసా? ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, నీకోసం, నీ ప్రాణాల కోసమే నేను శివుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నన్ను శపిస్తావా? నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా అని ఎంతో ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతాడు. శనిదేవుడు మాటలు వినగానే చిత్రరథకు అప్పటిదాకా ఉన్న కోపం, అహంకారం అంతా ఆవిరైపోతాయి. తను ఎంతటి ఘోరమైన తప్పు చేసిందో, తన భర్త తన కోసం ఎంతటి త్యాగం చేశాడో ఆమెకప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో బోరున ఏడుస్తూ భర్త పాదాల మీద పడిపోతుంది. నన్ను క్షమించండి స్వామి, కామాంధురాలినై విచక్షణ కోల్పోయి మీకు ఎంతటి ఘోరమైన శాపమిచ్చాను, దయచేసి నన్ను మన్నించండి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కానీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి ఆమెకు లేదు. శనిదేవుడు భార్యను క్షమించినా ఆ శాపం వల్ల ఈ సృష్టిలో ఏ అమాయకుడికి తన చూపు వల్ల కీడు జరగకూడదని ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంటాడు. ఎంతో భారంగా, బాధతో తలకిందికి దించుకుని అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తరువాత భార్య శాపం వల్ల తీవ్ర మనోవేదనకు గురైన శనిదేవుడు ఈశ్వరుని జపంలో నాకు మీరు తప్ప ఇంకేదీ గోచరించకుండా ఉన్నానే స్వామి అని మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ఏకాగ్రతతో ధ్యానిస్తాడు. అప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యక్షమై, నాయనా శనిదేవా, నీవు చింతించవలసిన పనిలేదు. రాబోయేది కలియుగం. ఈ కలియుగంలో నీవున్న చోట ధర్మం 4 పాదాలా నడుస్తుంది. నీ చల్లని చూపు కంటే నీ వక్రదృష్టి పడితేనే అధర్మానికి లోనైన వారు, అధర్మంతో జీవించే దుష్టులు, దుర్మార్గులు దండనకు గురవుతారు. వాళ్ళందరికీ నీవొక దండనాయకుడవై వారిని దండించి మళ్ళీ చక్కటి మార్గంలో పెట్టడానికి ఈ శాపాన్ని నేను నీకొక వరంగా అనుగ్రహిస్తున్నాను.
ధర్మంతో ఉండేవారికి నీ చల్లని చూపుతో ఎప్పుడూ మంచే జరుగుతుంది. అన్యాయం చేసే దుర్మార్గుల ఎడల నీ వక్రదృష్టి పడి వారిని దండించేందుకు ఈ శాపం ఎంతగానో పనికొస్తుంది. కాబట్టి నీవు ఏమాత్రం బాధపడాల్సిన పనిలేదు అని అభయమిస్తాడు. అలా ఆ పరమేశ్వరుడు ఆ శాపాన్ని ఒక గొప్ప వరంగా మార్చాడు. అలా కలియుగంలో శని వక్రదృష్టి అధర్మపరులపై ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాలను చూపుతూ వారి పాపాలను కడిగేస్తుంది. ఇక ఆ రోజు నుండి తన భక్తులను కాపాడాలని, తన వక్రదృష్టి ఏ అమాయకుడి మీద పడకూడదని, వారిని నేరుగా చూడకుండా ఎల్లప్పుడూ తలదించుకునే ఉండాలని శనిదేవుడు నిర్ణయించుకున్నాడు. ఇదే శని భగవానుడి పెళ్లి కథ మరియు ఆయన చూపు వెనుక ఉన్న అంతరార్థం. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారికి ఉన్న అన్ని దోషాలు పోతాయి, శని దోషాలు తగ్గుముఖం పడతాయి, సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ శని త్రయోదశి అంటే శనిదేవుడితో పాటు వెంకటేశ్వర స్వామి కూడా ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు సప్త శనివార వ్రత కథను ఒక్కసారి వింటే చాలు. సకల దోషాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మహా అదృష్టం కలుగుతుంది. సూత మహర్షి సౌనకాది మహామునులకి ఈ సప్త శనివార వ్రత కథను చెప్తున్నాడు. చాలా కాలం క్రితం మాటిది. అప్పుడప్పుడే కలియుగం మొదలవుతున్న సమయం. భూమి మీద పాపాలు పెరిగిపోతున్నాయి, ధర్మం నశించిపోతోంది. ఈ పరిస్థితిని చూసి నైమిసారణ్యంలో ఉన్న గొప్ప గొప్ప మహర్షులందరూ ఒకచోట సమావేశమయ్యారు. వాళ్ళందరి మనసులో ఒకటే బెంగ. అయ్యో, ఈ కలియుగంలో మనుషులు పాపాలు చేస్తూ ఎంతగానో కష్టాలు పడతారే, ఈ కలిదోషాన్ని ఎలా నివారించాలి, ప్రజలను ఎలా కాపాడాలి అని రాత్రింబవళ్ళు ఆలోచించారు. చివరికి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే లోక కళ్యాణం కోసం ఒక పెద్ద సత్రయాగం చెయ్యాలని. అంతా బాగానే ఉంది, కానీ అక్కడే ఒక పెద్ద సందేహం వచ్చి పడింది. ఇంత పెద్ద యజ్ఞం చేస్తే దానివల్ల వచ్చే అనంతమైన యజ్ఞ ఫలాన్ని ఎవరికి అర్పించాలి? బ్రహ్మకా, విష్ణువుకా, లేక పరమశివుడికా? త్రిమూర్తులలో ఎవరు ఈ గొప్ప ఫలాన్ని స్వీకరించడానికి సరైన అర్హులు అని వాళ్ళలో వాళ్ళకి చర్చ మొదలైంది. అప్పుడు అక్కడ ఉన్న మహాతపస్వి, గొప్ప తేజస్సు గల భృగు మహర్షి లేచి నిలబడ్డాడు. మునులారా, మీరు చింతించకండి, నేనే స్వయంగా వెళ్ళి ఆ త్రిమూర్తులను పరీక్షిస్తాను. వాళ్లలో ఎవరికి ఎక్కువ సత్వగుణం ఉందో, ఎవరు శాంతమూర్తులో, ఎవరు మన ఈ యజ్ఞఫలాన్ని స్వీకరించడానికి అసలైన అర్హులో నేనే తేల్చి మీ ముందుకు వస్తాను అని చెప్పి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా భృగు మహర్షి సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన భార్య చదువుల తల్లి సరస్వతీదేవి వాయిస్తున్న వీణానాదంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ సంగీతంలో ఉన్న ఆనందంలో పడి భృగు మహర్షి వచ్చిన విషయాన్ని కనీసం బ్రహ్మదేవుడు గమనించలేదు, పలకరించలేదు. దీనితో భృగు మహర్షికి ఎక్కడిలేని కోపం వచ్చేసింది. అహం దెబ్బతింది. ఏంటి, నేనింతటి మహర్షిని వస్తే నన్ను చూసి కూడా పలకరించకుండా ఈ సృష్టికర్తను నేనే అనే గర్వంతో ఉన్నావా? నన్ను కనీసం గుర్తించలేనంత అహంకారమా నీకు? అయితే విను నా శాపం. ఇక మీదట ఈ భూలోకంలో నీకు ఎక్కడా కూడా గుడులుండవు, ఎవ్వరూ నీకు పూజలు చెయ్యరు అని అత్యంత కఠినంగా శపించి అక్కడి నుంచి కోపంగా బయలుదేరాడు. ఆ తరువాత అక్కడి నుండి నేరుగా కైలాసానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే లయకారుడైన పరమశివుడు తన దేవేరి పార్వతీదేవితో కలిసి ఎంతో ఆనందంగా నాట్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా తమ లోకంలో తాము ఉండి భృగు మహర్షి రాకను గమనించలేదు. ఇక్కడ కూడా తనకు అవమానం జరిగింది అని భావించిన భృగు మహర్షి కోపంతో రగిలిపోయాడు. ఓ కైలాసవాస, నాకే ఎదురుచూపులు చూపిస్తావా? నీకు భూలోకంలో ఎవ్వరూ నీ నిజ రూపంతో పూజలు చెయ్యరు, కేవలం లింగ రూపంలో మాత్రమే నీకు పూజలు జరుగుతాయి అని మరోసారి కోపంతో శపించాడు. ఇక లాభం లేదనుకుని అప్పటికే పత్తరాని కోపంతో ఉన్న భృగు మహర్షి నేరుగా వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠంలో రక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పాన్పు మీద ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. సాక్షాత్తు సిరి సంపదల తల్లి అయిన లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర కూర్చుని సేవ చేస్తూ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడుతోంది. విష్ణుమూర్తి కూడా మహర్షి రాకను గమనించకుండా తన భార్యతో ఏకాంతంలో ఉన్నాడు. వరుసగా 2 చోట్ల అవమానం జరిగి ఇక్కడ కూడా అదే జరిగేసరికి భృగు మహర్షి తన సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. కోపంతో ఊగిపోతూ నేరుగా వెళ్ళి పడుకుని ఉన్న విష్ణుమూర్తి గుండెల మీద వక్షస్థలంపైన తన కాలితో గట్టిగా ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నిన దెబ్బకి 14 లోకాలు ఒక్కసారిగా కంపించిపోయాయి. కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఎవరైనా తనను కాలితో తంతే ఎంత కోపం రావాలి?
అందులోనూ ఆయన లోకాలని ఏలే దేవుడు. కానీ శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా కోపగించుకోలేదు. పరమశాంతంగా నవ్వుతూ లేచి భృగు మహర్షికి నమస్కరించాడు. ఓ మునీంద్ర, మీరు రావడంతో నా వైకుంఠం ఎంతో పవిత్రమైంది. దయచేసి నన్ను క్షమించండి. మీరు వచ్చిన విషయాన్ని నేను గమనించలేదు. నా కఠినమైన ఛాతీ తగిలి మీ సున్నితమైన పాదానికి ఎంత నొప్పి కలిగిందో కదా అంటూ ఆ మహర్షి పాదాలను స్వయంగా తన చేతులతో ఒత్తి గర్వాన్ని చిదిమేశాడు. ఆ దృశ్యం చూసి భృగు మహర్షి ఆశ్చర్యపోయాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ స్వామి భక్తితో కరిగిపోయి, ఓ దేవదేవా, మీ వంటి సత్వగుణ సంపన్నులు, ఇంతటి శాంతమూర్తులు ఈ 14 లోకాల్లోనూ ఎవ్వరూ లేరు. తప్పు చేసినా మన్నించే గొప్ప మనసు మీది. నిజంగా ఆ యజ్ఞఫలాన్ని స్వీకరించడానికి మీరే పూర్తి అర్హులు. దయచేసి మీరు భూలోకంలో అవతరించి అక్కడ నశిస్తున్న ధర్మాన్ని రక్షించండి స్వామి అని వేడుకున్నాడు. కానీ అక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఈ మొత్తం తతంగం చూస్తున్న లక్ష్మీదేవికి విపరీతమైన కోపం, బాధ వచ్చాయి. నా భర్త శ్రీహరి వక్షస్థలం నా నివాసం, నా ఇల్లు లాంటిది. దాన్ని ఒక సామాన్యముని కాలితో తంటే నా భర్త ఆయనను దండించాల్సింది పోయి ఆయనకు ఎంతో మర్యాద చేసి కాళ్ళట్టుతాడా? నా నివాసానికి జరిగిన అవమానాన్ని పట్టించుకోడా అని ఆమెకు చాలా కోపం వచ్చింది. అలకతో ఎవ్వరితో ఏమీ చెప్పకుండా భూలోకానికి వెళ్ళిపోయింది. సిరిలేని ఇల్లు ఎలా కలవిహీనంగా ఉంటుందో లక్ష్మీదేవి లేని వైకుంఠం కూడా అలా కల తప్పిపోయింది. తన భార్యను వెదుక్కుంటూ విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి బయలుదేరాడు. ఆయన భూలోకానికి వచ్చిన సమయంలోనే ఆయనను వేడుకుంటూ భూదేవి వచ్చింది. ఓ దేవా, ఈ కలియుగంలో జనాలు చేస్తున్న పాపాలు భరించనంతగా పెరిగిపోయాయి. ఈ పాపుల భారాన్ని నేను మోయలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ బాధ నుంచి కాపాడండి అని వేడుకుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవికి అభయమిచ్చి శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకంలో శేషాద్రి కొండల్లో ఉన్న ఒక చీమల పుట్టలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. సరిగ్గా అదే కాలంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ఆకాశరాజు అనే మహారాజుకు ఒక బాధ ఉండేది. ఆయనకు సంతానం లేదు. పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యాగం చేయడానికి స్థలాన్ని సిద్ధం చేస్తూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలి బయటపడింది. ఆ రాజు ఎంతో ఆశ్చర్యంగా ఆ పెట్టెను తెరిచి చూశాడు. అందులో సాక్షాత్తు సిరి సంపదల తల్లి అయిన లక్ష్మీదేవి కల ఉట్టిపడుతున్న ఒక అందమైన దివ్యమైన ఆడబిడ్డ కనిపించింది. ఆకాశరాజు ఆనందానికి అవధులు లేవు. ఆ బిడ్డకు పద్మావతి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పద్మావతి పెరిగి పెద్దై యుక్త వయస్సుకు వచ్చింది. ఒకరోజు ఆమె శ్రీనివాసుడిని చూసి ఆయనను ఇష్టపడింది. ఆకాశరాజు కూడా శ్రీనివాసుడి తేజస్సుని చూసి ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకున్నాడు. ఎంతో సంతోషంగా పద్మావతీదేవిని ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లి తరువాత శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో ఈ కలియుగం అంతమయ్యేంత వరకు ఆ తిరుమల కొండల మీదే నివసించాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు భక్తుడైన తొండమాన్ చక్రవర్తి అనే మహారాజు ఆ స్వామికి కొండ మీద ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుండి నేటి వరకు ఆ శ్రీ వెంకటేశ్వరుడు తనను నమ్ముకున్న భక్తులకు అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షంలా ఆ 7 కొండల మీద కొలువై ఉన్నాడు. ఈ కథ విన్న తర్వాత శౌనకాది మహనులు సూత మహర్షిని ఒక కోరిక కోరారు. ఓ మహర్షి, ఆ శ్రీనివాసుడి దయను అనుగ్రహంను పొందిన భక్తుల కథలేమైనా ఉంటే దయచేసి మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. దానికి సూత మహర్షి ఎంతో సంతోషంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు. తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. పూట గడవడమే కష్టంగా ఉండేది. కానీ భక్తి విషయంలో మాత్రం అతను ఎవరికీ తీసిపోని అపారమైన ధనవంతుడు. ఉదయం నిద్రలేచిన నుంచి రాత్రి పడుకునే వరకు కుండలు చేస్తూనే ఉండేవాడు. చేతులు మట్టితో పనిచేస్తున్నా అతని పెదాలు మాత్రం ఎప్పుడూ వెంకటేశ, శ్రీనివాస అని స్వామి నామాన్ని జపిస్తూనే ఉండేవి. అతనికి స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేంత తీరిక, పూజ చేయడానికి కనీసం పువ్వులు కొనుక్కునే స్తోమత, డబ్బులు లేవు. అందుకని అతనేం చేసేవాడంటే తాను కుండలు చేసే పని ప్రదేశంలోనే స్వామివారి బొమ్మను పెట్టుకున్నాడు. తనకు దేవుడి మీద ఉన్న ప్రేమను చూపించడానికి కుండలు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని చిన్న చిన్న పువ్వులుగా మలచి ఎంతో భక్తితో ఆ స్వామికి సమర్పించేవాడు.
అలా ఆ పేద కుమ్మరివాడు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుడికి తన మట్టి పువ్వులతోనే ఎంతో ఇష్టంగా నిత్య పూజ చేసేవాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు అత్యంత వైభవంగా తిరుమలకు వెళ్ళేవాడు. ఆయన మహారాజు కదా. స్వామివారికి బంగారు పువ్వులు చేయించి ఆ బంగారు పువ్వులతో ఎంతో ఘనంగా పూజ చేసేవాడు. కానీ రాజుకు రాను రాను మనసులో అహంకారం, గర్వం పెరిగిపోయాయి. ఈ ప్రపంచంలో నా అంతటి భక్తుడు ఎవరూ లేరు, నా అంతగా ఈ స్వామిని బంగారు పువ్వులతో పూజించే స్తోమత, గొప్పతనం మరెవ్వరికీ లేదు అని విపరీతంగా గర్వపడేవాడు. ఇలా ఉండగా ఒకరోజు గుడిలో ఒక వింత, ఎంతో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. రాజుగారు తాను స్వయంగా తెచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టిన బంగారు పువ్వుల స్థానంలో అకస్మాత్తుగా కొన్ని మట్టి పువ్వులు కనిపించాయి. రాజుకు పిచ్చెక్కినంత పనైంది. ఎవరు నా పూల స్థానంలో మట్టి పువ్వులు పెడుతున్నారు? ఎవరైనా దొంగలు గుడిలోకి వచ్చి నా బంగారు పువ్వులు దొంగిలిస్తున్నారా, లేక అర్చకులేవైనా చేస్తున్నారా అని అనుమానం వచ్చి గుడి చుట్టూ కాపలాగా ఎంతోమంది భటులను ఉంచాడు. కానీ ఎన్ని రకాలుగా గట్టి కాపలా పెట్టినా ప్రతిరోజు ఉదయం చూసేసరికి ఆ పూలన్నీ మారిపోయి మట్టి పువ్వులే కనిపిస్తున్నాయి. తన బంగారు పూలు ఏమవుతున్నాయో, ఆ మట్టి ముద్దలు నూపరికి ఎలా వస్తున్నాయో ఆయనకు అస్సలు అర్థం కాలేదు. ఆయన మనసంతా కలవరపడిపోయింది. ఈ ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న రాజుగారికి ఒకరోజు రాత్రి స్వామివారు కలలో కనిపించారు. ఓ రాజా, నువ్వు కంగారు పడకు. ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరిలో భీముడు అనే ఒక కుమ్మరివాడున్నాడు. అతనికి నా మీద ఉన్న భక్తి ఎంతో స్వచ్ఛమైనది. అతను ప్రతిరోజు ఉదయం కుండలు చేస్తూ ఆ మట్టితోనే పువ్వులు చేసి నాకెంతో ప్రేమగా సమర్పిస్తాడు. అతని నిష్కల్మషమైన భక్తి ముందు నీ అహంకారంతో కూడిన ఈ బంగారు పువ్వులు నిలవలేకపోతున్నాయి. అందుకే అవి అదృశ్యమవుతున్నాయి. నిజం చెప్పాలంటే భక్తిలో వాడు నిన్ను మించినవాడు అని స్వామివారు వివరించారు. స్వామి మాటలతో రాజుగారికి అసలు నిజం అర్థమైంది. వెంటనే స్వామికి మనసులోనే నమస్కరించుకుని మరుసటి రోజు ఉదయాన్నే ఆ కుమ్మరివాడు ఉన్న పల్లెటూరికి వెళ్ళాడు. అక్కడ దూరంగా నిలబడి చూశాడు. భీముడు తన పనిలో లీనమై కుమ్మరి చక్రం తిప్పుతూ ఉన్నాడు. చేతికి అంటిన ఆ బురద మట్టిని చిన్న పువ్వులాగా చేసి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా స్వామివారి బొమ్మ మీద పెడుతున్నాడు. అది చూసి తొండమాన్ చక్రవర్తి నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు. ఓయ్ కుమ్మరి, ఎందుకు నువ్వు ఈ మట్టి పువ్వులతో స్వామివారిని పూజిస్తున్నావు అని అడిగాడు. భీముడు రాజును చూసి భయపడుతూ ఎంతో వినయంగా ఇలా చెప్పాడు. అయ్యా మహారాజా, నన్ను క్షమించండి. నేను చదువుకోని ఒక మూర్ఖుణ్ణి. దేవుడికి పూజ ఎలా చేయాలో ఆ విధానం, మంత్రాలు నాకు తెలియదు. కనీసం మార్కెట్కి వెళ్ళి పూలు కొందామంటే నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ 7 కొండల వాడిని ప్రాణంగా ప్రేమించే చిన్న హృదయం మాత్రం నా దగ్గర ఉంది. అందుకే నేను నా పని చేసుకుంటూ ఈ మట్టి పువ్వులనే బంగారు పువ్వులుగా భావించి నా భక్తిని ఆ స్వామికి సమర్పించుకుంటాను. తప్పుంటే మన్నించండి అన్నాడు. ఆ మాటలు వినగానే మహారాజు కళ్ళలో ధారలుగా కన్నీళ్లు వచ్చాయి. తన అహంకారం, గర్వం ఎంత పనికిమాలినవో అతనికి కనువిప్పు కలిగింది. భగవంతుడికి కావాల్సింది స్వచ్ఛమైన మనసు మాత్రమే తప్ప డబ్బు, అహంకారం కాదని తెలుసుకున్నాడు. వెంటనే ఆ పేద కుమ్మరి భీముడికి 2 చేతులు జోడించి నమస్కారం చేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. అలా తన జీవితాంతం ఎలాంటి అహంకారం లేకుండా స్వామివారిని పూజించిన ఆ భీముడు కొంతకాలానికి మరణం లేకుండా ప్రాణాలతోని, అంటే సశరీరంగా నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన తర్వాత స్వామివారు మళ్ళీ తొండమాన్ రాజుకు కలలో కనిపించి, రాజా, ఆ కుమ్మరివాడి భక్తికి నాకు మట్టి అంటే ఎంతో ఇష్టం పెరిగింది. ఇకపైన ఉదయం పూట నాకు పెట్టే నైవేద్యం అంటే ప్రసాదాన్ని కొత్త మట్టి పాత్రలోనే చేసి నివేదించాలి అని ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పినట్టుగానే ఆనాటి నుండి నేటి వరకు తిరుమలలో స్వామికి సమర్పించే ప్రసాదాన్ని కొత్త మట్టి కుండలోనే తయారు చేసి నివేదన చేస్తారు. ఈ అద్భుతమైన కథను విన్న తర్వాత శౌనకాది మునులు ఎంతో సంతోషించి స్వామివారి మహిమను తెలియజేసే మరో కథను చెప్పమని సూత మహర్షిని అడిగారు. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పసాగాడు. కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు మాలిని. దేవదత్తుడు వేదాలన్నీ చదువుకున్న గొప్ప పండితుడు,
ధర్మాన్ని తప్పకుండా పాటించేవాడు మరియు వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తి కలవాడు. వీళ్ళ జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు వాళ్ళింటికి కాశీయాత్ర ముగించుకుని వస్తున్న ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు. మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టారు. భోజనమంతా పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు దేవదత్తుని జన్మకుండలిని అంటే జాతకాన్ని పరిశీలించి చూశాడు. ఆ జాతకం చూడగానే ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆయన దేవదత్తుడితో, నాయనా దేవదత్త, నీ జాతకంలో చాలా తీవ్రమైన శనిదోషం ఉంది. దానివల్ల నీకు అపమృత్యు యోగం అంటే ఆయుర్దాయం తీరకుండానే అకాల మరణం సంభవించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పాడు. ఆ మాట వినగానే పక్కనే ఉన్న ఆయన భార్య మాలిని గుండె ఆగినంత పనైంది. ఎంతో భయపడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, దయచేసి మమ్మల్ని కాపాడండి. ఈ దోషం పోవడానికి, నా భర్త ప్రాణాలు నిలబడ్డానికి ఏమైనా పరిహారం ఉందా? ఏదైనా దారి చూపించండి అని ఆయన కాళ్ళ మీద పడి అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెను ఓదారుస్తూ, తల్లి, భయపడకు, ఒక మార్గముంది. మీరు భక్తి శ్రద్ధలతో సప్త శనివార వ్రతం అంటే 7 శనివారాల వ్రతం చెయ్యండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే శనీశ్వరుణ్ణి కూడా పూర్తి నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆరాధించండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఆ దంపతులు వెంటనే వచ్చిన మొదటి శనివారమే వాళ్ళు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచారు. ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ఈశాన్య భాగంలో ఒక పీట వేసి పూజా మండపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి అందమైన చిత్రపటాన్ని పెట్టి అలంకరించారు. స్వామివారికి ఇష్టమైన నైవేద్యంగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల రుద్రాక్షలు, అలాగే 7 చిమ్మిలి ఉండలను అంటే నువ్వులు బెల్లం కలిపి చేసినవి తయారు చేసి స్వామి ముందు ఉంచారు. పిండి దీపాలు వెలిగించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నీళ్లతో స్వామికి పూజ చేశారు. ఆ పూజ పూర్తయ్యాక ఇంటికి వచ్చిన ఒక బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాతే వీళ్ళు భోజనం చేశారు. ఇలా ఎక్కడా నిష్ఠ చెదరకుండా వరుసగా 7 శనివారాలు ఈ వ్రతాన్ని ఆచరించారు. ఇలా 7వ శనివారం వ్రతం పూర్తి చేసిన రోజు రాత్రి స్వామివారు మాలినికి కలలో ప్రత్యక్షమయ్యారు. ఓ పరమసాధ్వి, నీ భక్తికి, నీ నమ్మకానికి నేను చాలా సంతోషించాను. నువ్వు చేసిన ఈ 7 శనివారాల వ్రతం వల్ల నీ భర్త జాతకంలో ఉన్న భయంకరమైన శని దోషం పూర్తిగా తొలగిపోయింది. ఆ అపమృత్యు భయం ఇక లేదు. రాబోయే జన్మలో నీ భర్తకు ఉండాల్సిన ఆయుర్దాయాన్ని కూడా నేను తెచ్చి ఈ జన్మకే ఇచ్చేస్తున్నాను. ఇక మీరిద్దరూ ఏ కష్టం లేకుండా నిండు 100 ఏళ్ళు పిల్లాపాపలతో సుఖంగా జీవించండి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను సాధించి ఆనందంగా ఉండండి అని దీవించి మాయమయ్యారు. ఉదయం మెలకువ రాగానే మాలిని ఎంతో సంతోషంగా రాత్రి కలలో జరిగినదంతా తన భర్తకు చెప్పింది. ఇద్దరూ ఆనంద భాష్పాలతో చేతులు జోడించి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఒక మంచి శుభముహూర్తం చూసుకుని తిరుమల కొండకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకుని అక్కడ ఎంతో మందికి అన్నదానం చేశారు. జీవితాంతం ఆ 7 కొండల వాడిని ధర్మబద్ధంగా సేవిస్తూ చివరికి ఎవరికీ దక్కని ఆ శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యాన్ని, మోక్షాన్ని పొందారు. కలో వెంకటనాయకః అంటే ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన కరుణామయుడైన ఆరాధ్య దైవం మరొకరు లేరు. ఎవరైతే అపారమైన నమ్మకంతో ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఆచరిస్తారో వారి జాతకంలో ఎలాంటి కఠినమైన శనిదోషాలున్నా అవన్నీ పటాపంచలైపోతాయి. అకాల మరణ భయం, అపమృత్యు దోషం దరిచేరువు. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంటా బయట ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలుగుతాయి. ఆ స్వామివారి చల్లని చూపు, అనుగ్రహం వారి కుటుంబం మీద ఎప్పటికీ ఉంటుంది. ఓ మునులారా, ఈ కథను చదివిన వారికే కాదు, ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో లేదా ఇతరులకి వినిపిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ 7 కొండల వాడి పరిపూర్ణమైన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.
అని సూత మహర్షి శౌనకాది మునులకు ఈ కథలన్నింటినీ ఎంతో అద్భుతంగా వివరించారు. విన్నారు కదా మిత్రులారా, ఇది మన సప్త శనివారాల 7 శనివారాల వ్రతం వెనుక ఉన్న గొప్ప మహిమ. ఈ కథను విన్నవారికి, వేరొకరికి భక్తిగా వినిపించిన వారికి, అలాగే ఎంతో శ్రద్ధగా ఈ కథను చదివిన వారికి తప్పకుండా ఆ ఆపద ముక్కులవాడు ఏడుకొండలవాడి ఆశీస్సులు లభిస్తాయి. మన హిందూ ధర్మంలో ఉన్న అన్ని వ్రతాలలోనూ ఈ సప్త శనివారాల వ్రతం ఎంతో అమూల్యమైనది, ఎంతో పవిత్రమైనది. అలాగే ఈరోజు శనిదేవుడు కేవలం చెడే కాదు, ఆ చెడుతో పాటు మంచి కూడా చేస్తాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, రాజయోగం పడుతుంది, కష్టాలు మొత్తం పోతాయి. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో పాటు ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక కల వస్తుంది. ఆ కల గురించి ఆలోచిస్తూ ఆయన చింతిస్తూ ఉంటాడు. అప్పుడు అతని భార్య వచ్చి, పొద్దున్నే ఎందుకు ఇంత చింతిస్తూ ఉన్నారు అని అంటుంది. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, ఈ మధ్య రోజు నాకు కలలో ఒక వ్యక్తి నీలిరంగు దుస్తులు వేసుకొని కనిపిస్తూ ఉన్నాడు, నిన్ను చుట్టుకుంటాను అంటున్నాడు అని అతనికి వచ్చే కల గురించి చెప్తాడు. అతని భార్య చాలా తెలివైంది. ఆ కలకు అర్థం ఆమెకు వెంటనే అర్థమైపోయింది. నీలిరంగు వస్త్రాలు అంటే శనిదేవుడు. మీకు శనిదశ ప్రారంభం కాబోతుంది. ఈసారి శనిదేవుడు కలలో కనిపిస్తే చుట్టుకోమని చెప్పండి, కానీ 2 నెలల కన్నా ఎక్కువ ఉండడానికి ఒప్పుకోకండి అని సలహా ఇస్తుంది. మరుసటి రోజు శనిదేవుడు బ్రాహ్మణుని కలలో కనిపిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు శనిదేవుడితో ఇలా అంటాడు, ఓ దేవా, మీరు చుట్టుకోండి, కానీ 2 నెలల కన్నా ఎక్కువ వద్దు అంటాడు. దానికి శనిదేవుడు, ఓ బ్రాహ్మణుడా, నేను నీ పైన పూర్తిగా 7 సంవత్సరాలు ఉంటాను అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వద్దు దేవా, అది నేను భరించలేను అంటాడు. అప్పుడు శనిదేవుడు మళ్ళీ ఇలా అంటాడు, సరే అయితే నేను పూర్తిగా 5 సంవత్సరాలు ఉంటాను అంటాడు. దానికి కూడా బ్రాహ్మణుడు వద్దు దేవా, అన్ని రోజులు వద్దు, నేను తట్టుకోలేను అంటాడు. అప్పుడు శనిదేవుడు మళ్ళీ అంటాడు, అయితే 2.5 సంవత్సరాలు ఉంటాను అంటాడు. వద్దు దేవా, నేను భరించలేను అంటాడు బ్రాహ్మణుడు. ఇలా వాదించుకుంటూ చివరికి 2 నెలలు బ్రాహ్మణుడిని శనిదేవుడు పట్టుకునేలాగా ఒప్పిస్తాడు. బ్రాహ్మణుడు ఎంతో సంతోషపడతాడు. మరుసటి రోజు ఉదయం లేచాక ఈ విషయాన్ని తన భార్యతో మొత్తం చెప్తాడు. నాకు 2 నెలల శనిదశ ప్రారంభం అయ్యింది. నాకు 2 బంగారు కాసులు ఇవ్వు. నేను అడవిలోనికి వెళ్ళి పూజా పునస్కారాలు చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచు, ఎవరితోనూ పోట్లాడకు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని భార్యకు చెప్పి బ్రాహ్మణుడు అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసుకుంటాడు. ఇలా ఒక 59 రోజులు గడుస్తాయి. అప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటాడు, 59 రోజులు అయితే అయిపోయాయి, ఇంకా 1 రోజే మిగిలి ఉంది, ఇది దారిలోనే అయిపోతుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. కానీ శనిదేవుని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అతనికి తెలియదు. అతను అలా నడుస్తూ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా దారిలో కొన్ని పుచ్చకాయలు కనిపిస్తాయి. ఆ బ్రాహ్మణుడు పుచ్చకాయ ఇంటికి తీసుకువెళ్దామని అనుకుంటాడు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని గట్టిగా పిలుస్తాడు. ఎవరూ పలకరు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన ధర్మం తప్పకుండా తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణెం అక్కడ పెట్టి 2 పుచ్చకాయలు కోసి తన సంచిలో పెట్టుకుంటాడు. తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో 2 సైనికులు అటుగా వస్తారు. వారు అతన్ని అడుగుతారు, నీ సంచిలో ఏముంది అని. 2 పుచ్చకాయలు ఉన్నాయి అంటాడు బ్రాహ్మణుడు. దానికి వారు, ఏది నీ సంచి తెరిచి చూపించు అని అడుగుతారు. కానీ సంచి తెరవగానే దానిలో పుచ్చకాయల బదులు రాజుగారి 2 కొడుకుల తలలు ఉంటాయి. దాంతో సైనికులు అతన్ని పట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకొస్తారు. రాజుగారితో ఇలా అంటారు, రాజా, ఈ బ్రాహ్మణుడు మీ 2 కొడుకుల్ని చంపాడు. అతని సంచిలో తెగిన వారి 2 తలలు ఉన్నాయి అంటారు. రాజుగారికి కోపం వస్తుంది. ఆ బ్రాహ్మణుడిని వెంటనే ఉరితాడుకు వేలాడతీయండి అని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సైనికులు అతన్ని తీసుకుని వెళ్ళి ఉరి వేయబోయగా బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, కొంతసేపు ఆగండి, నన్ను పూజా పునస్కారాలు చేసుకొనివ్వండి, ఇదే నా ఆఖరి కోరిక, మన్నించండి అని వేడుకుంటాడు. రాజు కూడా చివరి కోరిక కదా అని కొంత సమయం ఇస్తాడు. సరే అంటాడు. ఇక బ్రాహ్మణుడు పూజ చేసుకుంటూ ఉండగా శనిదశ పూర్తయిపోతుంది. ఇంతలో అక్కడికి రాజు కొడుకులు 2 తిరిగి వస్తారు. వారిని చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నువ్వేం మాయ చేశావు? చనిపోయిన నా కొడుకులు ఎలా తిరిగి వచ్చారు అని అడుగుతాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నేను ఏమాయా చేయలేదు, నాకేమీ తెలియదు, నాపై శని ప్రభావం ఉంది, అందుకే ఇదంతా జరిగింది అని చెప్తాడు. రాజు మళ్ళీ అడుగుతాడు, శనిదశ పట్టుకుంటే నివారణోపాయం ఏమిటి అని బ్రాహ్మణుని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజుకు శనిదశ చుట్టుకుంటే నల్లటి ఏనుగుని దానం ఇవ్వాలి, చావుకారికి పట్టుకుంటే ఒక నల్లటి గుర్రాన్ని దానం ఇవ్వాలి, ఒక గృహస్థుడికి పట్టుకుంటే నూనెలో మించిన రొట్టెను నల్లటి కుక్కకు తినిపించాలి, రావి చెట్టును పూజించాలి, ఇంకా శనిదేవుణ్ణి పూజించాలి అని రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుణ్ణి వదిలేస్తాడు. బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని భార్య అడుగుతుంది, సంచిలో ఏం తీసుకొచ్చారు అని. 2 పుచ్చకాయలు తీసుకొచ్చాను అంటాడు బ్రాహ్మణుడు. భార్య సంచి తెరిచి చూడగానే పుచ్చకాయల బదులు బంగారు కాసులు ఉంటాయి. ఇంత బంగారం ఎక్కడిది మీకు అని భార్య ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి బ్రాహ్మణుడు, శని చుట్టుకుంది కదా, శని పట్టినప్పుడు పుచ్చకాయలు తలకాయలు అయ్యాయి, ఉరికంబం నుంచి బయటపడ్డాను, శని వదిలిపోగానే పుచ్చకాయల స్థానంలో బంగారం వచ్చింది. ఇదే శని భగవానుడి లీల. శని మనల్ని పట్టినప్పుడు ఎంత బాధ పెడతాడో, మనల్ని వదిలి వెళ్ళినప్పుడు అంతకు మించిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని బ్రాహ్మణుడు తన భార్యకు చెప్తాడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ పోతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శనిదేవుడి చిన్నతనంలో జరిగిన ఒక కథ ఇది. శనిదేవుడు బాల్యకాలం నుంచే చంచలుడు, ఆపలత్వం కలిగిన స్వభావంతో ఉండేవాడు. శనిదేవుడు చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసేవాడు. శనిదేవుడి బాల క్రీడలు ఎప్పుడూ కూడా ఆందోళనకు కారణమయ్యేవి. అయినా సరే తన అల్లరి మాత్రం అంతమయ్యేది కాదు. ఒకరోజు శనిదేవుడు భూలోకంలో ఒక ఊరికి వెళ్తాడు. వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తాడు, చంచల స్వభావం నాకు వరంగా లభించింది, అందుకని నేను ఊరికే కూర్చోలేను. ఇవాళ నాకు హనుమంతుడు గుర్తొస్తున్నాడు. లంకలో హనుమ ఎలా ఉత్పాదాన్ని మంటలను సృష్టించాడో నాకు ఇప్పుడు అలానే చేయాలని ఉంది. అలా చేస్తే కాసేపటికి నేను కూడా హనుమంతుల్లాగా మారిపోతాను అని అనుకుంటాడు. అప్పుడు శనిదేవుడు ఆ ఊరిలో ఉద్యానానికి వెళ్ళి గందరగోళాన్ని సృష్టిస్తాడు. అక్కడి పళ్లను తెంపుకొని తినటం మొదలు పెడతాడు. చెట్లను పీకేస్తూ ఉంటాడు. దుకాణాలను కాల్చేస్తూ ఉంటాడు. శనిదేవుడు చేసే ఈ పనుల వల్ల ఆ ప్రదేశంలో తిరిగే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతారు. శనిదేవుడు వాళ్ళను చూసి అపహాస్యం చేస్తాడు. వారితో, నేను శనిని, ఈ ప్రదేశాన్ని నాశనం చేయడానికి వచ్చాను, మీ అందరినీ ఇక్కడి నుండి తరిమి వేయడానికి వచ్చాను అని అంటాడు శనిదేవుడు. అప్పుడు ప్రజలు శనిదేవుడితో, శనిదేవ, మీరు దేవుడు కదా, మరి ఎందుకు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు అని అడుగుతారు. ఆనందం లభిస్తుంది, దీనివల్ల నాకు ఎంతో ఆనందం లభిస్తుంది అని సమాధానం చెప్తాడు శనిదేవుడు. ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే మీరు సంతోషిస్తారా? ఇది అంత మంచి పనేం కాదు. దేవతలు సృష్టిని నిర్మిస్తారు, కానీ మీరు మీ శక్తులతో సృష్టిని అంతం చేస్తున్నారు అని ప్రజలు అంటారు. నాకు ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. మీరు దేన్నైతే ఒక విద్వాంసం అంటున్నారో అది నాకు ఒక ఆట అన్నాడు శని. అంటే మీరు మా మాట వినరన్నమాట. మేము దీని గురించి ఫిర్యాదు చేస్తాం అంటారు ప్రజలు. ఎవరికి ఫిర్యాదు చేస్తారు? మా నాన్నగారు సూర్యదేవులకా అని అడుగుతాడు శనిదేవుడు. కాదు, పవనపుత్రుడైన హనుమంతుల వారికి ఫిర్యాదు చేస్తాం, వారే మీకు బుద్ధి చెప్తారు అని అంటారు ప్రజలు. హనుమంతుడా? హనుమంతుడు కూడా నన్నేమీ చేయలేడు అని శనిదేవుడు నవ్వి ఆ తర్వాత ఉద్యానాన్ని మళ్ళీ నాశనం చేయటం మొదలు పెడతాడు. ఊరి వాళ్ళందరూ శనిదేవుణ్ణి చేష్టలకు పీడితులయ్యి హనుమ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ హనుమంతుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. అప్పుడు ఊరు ప్రజలు హనుమతో, హే భక్త శిరోమణి హనుమాన్, మాకు సహాయం చేయండి, శనిదేవుడి అల్లర్ల బారి నుండి మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటారు. అప్పుడు హనుమ కళ్ళు తెరిచి ప్రజలతో ఇలా అంటాడు, శనిదేవుడు ఇప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు, తన వల్ల మీకు ఏమీ కష్టం వచ్చింది అని అడుగుతాడు. శనిదేవుడి వల్ల మా దుకాణాలు కాలిపోతున్నాయి, శనిదేవుడు ఉద్యానాన్ని నాశనం చేస్తున్నాడు, శనిదేవుడికి ఇది ఒక ఆటలాగా ఉంది, కానీ ఆ ఆట మాకు హాని కలిగిస్తుంది, మా జీవితాన్ని కష్టతరంగా మారుస్తుంది. పవనపుత్ర, శనిదేవుణ్ణి మీరే ఆపగలరు అని ఊరి ప్రజలు అడుగుతారు. ఇప్పుడు హనుమ శనిదేవుడి బాలలీల సమస్యగా మారుతుంది. దానికి సమాధానం నేనే చెప్తాను అని అనుకుని శనిదేవుడి దగ్గరికి బయలుదేరుతాడు. ఉద్యానంలో శనిదేవుడు
వినాశ లీల అలాగే నడుస్తూ ఉంటుంది. శని ఉద్యానంలో గందరగోళం సృష్టించి అలసిపోతారు. ఆ కారణంగా అతనికి దాహంగా ఉంటుంది. అప్పుడు శని ఉద్యానం నుంచి ఊరిలోనికి వెళ్తాడు. తనలో తను ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ ఊరిలో అస్సలు చెరువులు బావులు ఏమీ లేవు. నాకు చాలా దాహం వేస్తుంది. అందుకని ఈ ఊరి వాళ్ళని నేను నీళ్లు అడుగుతాను అని అనుకుంటాడు. ఇంతలో కొంతమంది ప్రజలు అక్కడికి వచ్చి, శనిదేవ, ఉద్యానాన్ని నాశనం చేసి మీకు తృప్తి కలగలేదా? మీరు మా బస్తీకి వచ్చారు. మేము మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాం. మీరు మా ఇళ్లను వదిలివేయండి, వీటిని నాశనం చేయకండి అని అంటారు. అప్పుడు శనిదేవుడు ఆ ప్రజలతో, మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఇక మీరు దేని గురించి భయపడవలసిన అవసరం లేదు. నాకు బాగా దాహంగా ఉంది. నేను ఇక్కడికి నీళ్లు త్రాగడానికి వచ్చాను. దయచేసి నాకు కొంచెం నీరు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ప్రజలు శనిదేవుడితో ఇలా అంటారు, శనిదేవా, ఇప్పుడు వచ్చారు మీరు దారికి. మీరు మాకు హాని కలిగించారు. అందుకని మేము మీకు నీరు ఇవ్వము. మీరు ఎక్కడికైనా వెళ్ళి నీరు అడగండి అని అంటారు. అప్పుడు శనిదేవుడు కోపంతో, మీరు నన్ను అవమానిస్తున్నారు, నా క్రోధాన్ని రెట్టింపు చేస్తున్నారు. దీనికి పరిణామం అస్సలు బాగుండదు అని ప్రజలతో అంటాడు. శనిదేవ, క్రోధించటం వల్ల దాహం రెట్టింపు అవుతుంది. మేము నీళ్లను ఇవ్వము. అందుకని మీరు కోపాన్ని, దాహాన్ని రెండింటినీ శాంతించుకోండి అని ప్రజలు అంటారు. ఇక శనిదేవుడు, మీరు నన్ను అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి నా క్రోధాగ్ని. మీ ఇళ్లను మిమ్మల్ని ఎలా కాల్చివేస్తానో అని శనిదేవుడు క్రోధితుడై 4 వైపులా చూస్తాడు. ఆయన కళ్ళల్లో నుంచి అగ్ని వస్తుంది. ఆ అగ్ని ఆ ఊరిలోని ఇళ్లను కాల్చేస్తుంది. ఒక్క క్షణంలో ఊరి మొత్తం భోగిమంటలాగా కాలిపోతుంది. అందరూ ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి పరిగెత్తుతూ ఉంటారు. భయభ్రాంతికి గురి అవుతారు. ఊరి వాళ్ళందరి అరుపులు, పిలుపులు విని శనిదేవుడు నవ్వుతూ ఉంటారు. భూలోకంలో జరుగుతుందంతా కూడా సూర్యదేవుడు చూస్తూ ఉంటాడు. తన పుత్రుడైన శని చేసిన పనికి చింతిస్తాడు సూర్యుడు. తన భార్య ఛాయతో సూర్యుడు, ఛాయ, చూస్తున్నావు కదా, నీ పుత్రుడు ఏం చేస్తున్నాడు అని అంటాడు. శని, మీ పుత్రుడు కూడా సూర్యదేవ, తన ఈ అల్లరి పని వల్ల మనమిద్దరం సిగ్గుపడాలి అంటుంది ఛాయాదేవి. శని చేసే అల్లరి రోజురోజుకు ఎక్కువైపోతుంది. శని స్వభావం తనను అహంకారిగా మారుస్తుంది. ఇది తన చరిత్రకు అస్సలు మంచిది కాదు. ఇప్పుడు మనం శని చరిత్ర ఇంకా భవిష్యత్తు రెండిటి మీద దృష్టి పెట్టాలి అని అంటాడు సూర్యదేవుడు. అప్పుడు ఛాయాదేవి, నాకు చాలా కంగారుగా ఉంది. నా శని ఒకవేళ ఏదైనా ఆపదలో ఇరుక్కుంటాడేమోనని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శనిదేవుడు తన క్రోధాగ్నిని రెట్టింపు చేసి ఊరి మొత్తం నిప్పంటించి అప్పుడు శాంతిస్తాడు. కానీ ఆ సంఘటన వల్ల ఊరి వాళ్ళందరికీ బాగా కోపం వస్తుంది. దాంతో వాళ్ళు శనిదేవుణ్ణి దేవుడని కూడా చూడకుండా చుట్టుముట్టి కొట్టడం మొదలు పెడతారు. శనిదేవుడు కంగారు పడి అక్కడి నుంచి పరిగెడతాడు. అదే సమయంలో హనుమంతుడు అక్కడికి వచ్చి శనిదేవుణ్ణి ఊరి వాళ్ళ నుండి కాపాడుతాడు. అప్పుడు హనుమ ఊరి వాళ్లతో, శాంతించండి, శనిదేవుణ్ణి వదిలివేయండి అని చెప్తాడు. అప్పుడు ప్రజలు హనుమతో, హనుమాన్, మా ఇల్లు కాలిపోతున్నాయి, ఈ నిప్పును శనిదేవుడే అంటించాడు అని అంటారు. ఈ అందరూ శాంతించండి, నేను ఇప్పుడే ఈ మంటల్ని ఆర్పేస్తాను అని హనుమంతుడు గట్టిగా ఊది మంటలను ఆర్పేస్తాడు. దాంతో ఊరి వాళ్ళందరి కోపము చల్లబడుతుంది. అందరూ హనుమంతుడికి జయజయలు పలుకుతారు. తర్వాత హనుమంతుడు శనిదేవుణ్ణి ఊరి వాళ్ళ నుంచి కాపాడి పక్కకు తీసుకువెళ్తారు. అతనికి నచ్చ చెప్తాడు. అతను భవిష్యత్తులో అటువంటి పని చేయకూడదని, దానివల్ల తను ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్తారు. శనిదేవ, నువ్వు ఇటువంటి పనుల్ని ఎప్పుడూ చేయకూడదు. ఒకవేళ నేను సరైన సమయంలో రాకపోయి ఉంటే ఊరి వాళ్ళు మిమ్మల్ని అంతం చేసి ఉండేవాళ్ళు అని హనుమ శనితో చెప్తాడు. హనుమాన్, మీరు నిశ్చితంగా ఉండండి, అటువంటిది ఏమీ జరగదు. శనిని చంపేవాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఎవరూ పుట్టనే లేదు అని గర్వంగా అంటాడు శని. మీ మాటల్లో కృతజ్ఞత లేదు, అహంకారమే ఉంది అంటాడు హనుమ. అహంకారం ఉండడానికి కూడా ఒక అర్హత ఉండాలి హనుమాన్. మీ మాటలు నాకు సూదుల్లాగా గుచ్చుకుంటున్నాయి. హనుమాన్, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు శని. అప్పుడు హనుమకు ఇంకా శనిదేవుడి మీద కోపం వస్తుంది. శనిదేవ, మీరు గనుక సూర్యపుత్రులు కాకుండా ఉంటే నేను ఇప్పుడే నా గదతో నీ అహంకారాన్ని తొలగించి ఉండేవాడిని అని హనుమ శనితో అంటాడు. హనుమాన్, మీరు నా అహంకారాన్ని
ఛేదిస్తారా? ఇప్పుడు చూడండి అని శనిదేవుడు తన శక్తితో గదను తెప్పించుకొని హనుమంతుడి మీద దాడి చేస్తాడు. ఆ విధంగా శనిదేవుడికి మరియు హనుమకు మధ్య గదాయుద్ధం ప్రారంభమవుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు గాయపరుచుకుంటూ ఉంటారు. చివరికి హనుమంతుడి దాడి వల్ల శని ఎంతగానో గాయపడి నేల మీద పడిపోతాడు. శనిదేవ, మాటలతో చెప్తే వినకపోతే వాళ్ల మీద ఆయుధంతో దాడి చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు మీ శరీరాన్ని ఛేదిస్తాను, అహంకారాన్ని ఛేదిస్తాను అని హనుమ శని యొక్క అహంకారాన్ని అణిచివేస్తాడు. హనుమంతుడు శనిదేవుడిని తన తోకతో చుట్టి గిరగిరా తిప్పుతూ ఉంటాడు. ఎక్కడైతే అతను నిప్పంటించాడో ఆ ఊరిలోకి తీసుకువెళ్ళాడు. ఊరి వాళ్ళందరూ శనిదేవుడికి పట్టిన గతిని చూసి అపహాస్యం చేశారు. హనుమంతుడు శనిదేవుడికి బాగా బుద్ధి చెప్తాడు. హనుమంతుడు శనిదేవుణ్ణి తోకతో బంధించి ఎంతోసేపు తిప్పుతూ ఉంటాడు. చివరికి హనుమ సూర్యదేవుడి దగ్గరకు చేరుకుంటాడు. శనిదేవుని తోక నుంచి విముక్తుణ్ణి చేసి ఇలా అంటాడు, క్షమించండి సూర్యదేవ, నేను మీ పుత్రుడితో యుద్ధం చేశాను అని అంటాడు. అప్పుడు సూర్యదేవుడు, క్షమాపణ మీరు కాదు, శని మిమ్మల్ని అడగాలి. నా పుత్రుడు శని మిమ్మల్ని అవమానించి గ్రామస్తులకు నష్టం కలిగించాడు. ఈ అపరాధానికి మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాము అని అంటారు సూర్యుడు మరియు ఛాయాదేవి కూడా. ఇక చివరికి శనిదేవుడు కూడా మారుతాడు. అప్పుడు శనిదేవుడు వారందరితో, అమ్మ, నేను నా తప్పును తెలుసుకున్నాను. అందుకని నేను మీ ముగ్గురిని క్షమాపణలు అడుగుతున్నాను. నేను మాటిస్తున్నాను, భవిష్యత్తులో నేను ధర్మ కళ్యాణానికే పనిచేస్తాను, ధర్మ మార్గంలోనే నడుస్తాను, అందరికీ లాభం కలిగిస్తాను అని మాట ఇస్తాడు. శనిలో వచ్చిన మార్పుకు హనుమంతుడు కూడా ప్రసన్నుడై శనిదేవుణ్ణి కౌగిలించుకుంటాడు. సూర్యదేవుడు వారిని ఆశీర్వదిస్తారు. అలా శనిదేవుడు తన అల్లరి చేష్టలను మానుకున్నాడు. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామివారు తన భక్తురాలికి ఎలా ప్రసవం చేశారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల శుభాలు కలుగుతాయి. అనంతపురం అనే ఒక అందమైన గ్రామంలో లక్ష్మి అనే ఒక ఇల్లాలు మండేది. లక్ష్మి చిన్నతనం నుంచే కలియుగ దైవమైన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తిని పెంచుకుంది. ఆమెకు ఆ శ్రీనివాసుడే సర్వస్వం. ప్రతి శ్వాసలోనూ ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ ఉండేది. ఆమె భర్త పేరు రాము. రాము చాలా కష్టపడి పనిచేసే గుణవంతుడు. ఊరిలో ఒక చిన్న కూరగాయల వ్యాపారం చేస్తూ చాలా నిజాయితీగా కుటుంబాన్ని సాకుతుండేవాడు. లక్ష్మి, రాము ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ పెళ్ళై ఇన్నేళ్ళవుతున్నా వారికి పిల్లలు లేకపోవడం లక్ష్మిని తీవ్రంగా కలచివేసేది. చుట్టుపక్కల ఉండే బంధువులు, స్నేహితులు ఆమెను చూసినప్పుడల్లా పిల్లలు లేరనే నెపంతో సూటిపోటి మాటలతో వెక్కిరిస్తూ తీవ్రంగా మానసిక బాధకు గురిచేసేవారు. ఒకరోజు ఉదయాన్నే లక్ష్మి పూజ గదిని అలంకరిస్తూ, ఏవండి, ఇవాళ శనివారమని మీకు గుర్తుందా అని భర్తను అడుగుతుంది. దానికి రాము నవ్వుతూ, ఎందుకు గుర్తుండదు లక్ష్మి, అందుకే ఉదయమే మార్కెట్కు వెళ్ళి నీ పూజ కోసం తాజా పూలు, పండ్లు, నైవేద్య సామాగ్రి అన్నీ తీసుకొచ్చాను. పద, ఇద్దరం కలిసి ఇప్పుడే మన ఊరిలోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళదాం అంటాడు. అప్పుడు లక్ష్మి సంతోషంగా, అలాగేనండి, గుడి పక్కనే ఈ శనివారం సందర్భంగా పెద్ద జాతర జరుగుతోందట, పూజ అయ్యాక నన్ను అక్కడికి కూడా తీసుకువెళ్ళండి అని కోరుతుంది. అలా లక్ష్మీ, రాము ఇద్దరూ కలిసి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చేరుకుంటారు. ఆ రోజు పర్వదినం కావడంతో గుడిలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరుగుతుంటాయి. భక్తుల కోలాహలం మధ్య లక్ష్మి స్వామివారి ముఖమండలం వైపు చూస్తూ మూకరిల్లి కళ్ళెంబడి నీళ్లు కార్చుకుంటూ తన మనసులోని బాధను చెప్పుకుంటుంది. గోవిందా, వెంకటరమణ, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను. నా జీవితంలో వచ్చిన ప్రతి కష్టసుఖాల్లోనూ నువ్వే నాకు తోడుగా నిలిచావు. అందుకు నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞరాలనే ఉంటాను. కానీ ఎన్నో ఏళ్లుగా ఒక బిడ్డ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సమాజం నన్ను రకరకాలుగా మాటలు అంటుంటే భరించలేకపోతున్నాను స్వామి. దయచేసి నాకు ఒక బిడ్డను ప్రసాదించు. ఆ బిడ్డకు నీ పేరే పెట్టుకొని నీలాగే ధర్మ మార్గంలో పెంచుకుంటాను అని లక్ష్మి వెంకటేశ్వరుణ్ణి వేడుకుంటుంది. భార్య బాధను చూసిన రాము ఆమె భుజంపై చెయ్యి వేసి ఓదారుస్తూ, లక్ష్మి, నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నువ్వు ఆ స్వామికి పరమ భక్తురాలివి. నీ నిష్కల్మసమైన భక్తిని చూసి ఆ శ్రీనివాసుడు ఖచ్చితంగా మనకు ఒక సంతానాన్ని ఇస్తాడు. నువ్వడిగితే ఆ ఆపద ముక్కులవాడు ఇవ్వకుండా ఉంటాడా అని ధైర్యం చెబుతాడు. అలా ఇద్దరూ స్వామివారిని దర్శించుకుని గుడి పక్కనే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జాతర వద్దకు వెళ్తారు. రాము జాతరను చూపిస్తూ, లక్ష్మి, నువ్వు చెప్పిన జాతర ఇదేనా అని అడుగుతాడు.
లక్ష్మి అవునని తల ఊపుతూ, ఇక్కడ ఇంటికి కావలసిన వస్తువులన్నీ చాలా తక్కువ ధరకే దొరుకుతాయని విన్నాను, అందుకే చూద్దామని వచ్చాను అంటుంది. అలా జాతరలో నడుచుకుంటూ వెడుతుండగా లక్ష్మికి అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితురాలైన శారద కనిపిస్తుంది. శారద గర్భవతిగా ఉంటుంది. ఆమెను చూడగానే లక్ష్మి ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళి, అరే శారద, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఒకే ఊళ్ళో ఉంటున్న మన విద్దవం కలుసుకోలేకపోయాం. నువ్వు గర్భవతివా? ఈ శుభవార్త నాకు అసలు చెప్పనే లేదు అని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంది. కానీ శారద మొహంలో ఆనందం మాయమై భయం కలుగుతుంది. ఆమె వెనకడుగు వేస్తూ, లక్ష్మి, నువ్వా? అది మా అత్తగారు నీకు ఈ విషయం చెప్పవద్దని నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నిన్ను అస్సలు కలవవద్దని కూడా చెప్పారు. దయచేసి నా నుండి కాస్త దూరంగా వెళ్ళిపో. మా అత్తగారు ఇక్కడే జాతరలో ఎక్కడో ఉన్నారు. నన్నుతో మాట్లాడటం చూస్తే నన్ను ఖచ్చితంగా తిడతారు అని కంగారుగా అంటుంది. శారద మాటలకు లక్ష్మి దిత్తూరబోయి, అరే శారద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాతో మాట్లాడితే మీ అత్తగారికి ఏమవుతుంది? ఆమెకు నేను బాగా తెలుసు కదా, అయినా నాపై ఎందుకంత కోపం అని అడుగుతుంది. అప్పుడు శారద తలదించుకొని, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. నాకంటే ముందే నీకు పెళ్ళయింది, కానీ ఇప్పటికీ నువ్వు అమ్మ అనే పిలుపునకు దూరంగానే ఉన్నావు. నువ్వు గొడ్రాలివి అని, నీతో మాట్లాడితే అరిష్టమని మా అత్తగారు గట్టిగా చెప్పారు. అంతేకాదు, నీ నీడ కూడా నాపై పడటానికి వీల్లేదని ఆవిడ ఆంక్షలు పెట్టారు. అందుకే చాలా నెలల నుండి నేను నిన్ను చూసినా చూడనట్లు దూరంగా ఉంటున్నాను. దయచేసి నన్ను క్షమించి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నీ వల్ల నా కడుపులోని బిడ్డకు ఏదైనా హాని జరగొచ్చు అని కఠినంగా అనేస్తుంది. ప్రాణ స్నేహితురాలి నోట ఆ మాటలు వినేసరికి లక్ష్మి గుండె పగిలినంత పనవుతుంది. ఆమె అక్కడికక్కడే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇంటికి పరుగు తీస్తుంది. రాము ఆమెను అనుసరిస్తూ ఇంటికి వచ్చి, లక్ష్మి, అంతగా బాధపడకు. లోకంలో మూర్ఖులు ఎన్నో మాటలంటుంటారు. వాటన్నింటినీ నువ్వు మనసుకు తీసుకోకు అని ఓదారుస్తాడు. దానికి లక్ష్మి రోదిస్తూ, పట్టించుకోకుండా ఎలా ఉండమంటారు? ఆ శారద నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము. ఒకప్పుడు ఆమె తండ్రి చనిపోయి స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే మా నాన్నగారే డబ్బు కట్టి ఆమెను చదివించారు. పెళ్లి సమయంలో మా అమ్మ ఎంతో సహాయం చేసింది. అలాంటిది ఇవాళగా స్నేహితురాలే నా ముఖం మీద నన్ను గొడ్రాలివి అని అంత మాట అంటుందని నేను అస్సలు ఊహించలేదు. అయినా ఆవిడ అన్న మాటల్లో అబద్ధమేముంది? నేను నిజంగానే గొడ్రాలినే కదా అని విలపిస్తుంది. లక్ష్మి నేరుగా తన పూజ గదిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్దకు వెళ్ళి, స్వామి, నిరుపేదల దైవమా, ఇప్పటి వరకు నేను ఎంతో ఓపికతో ఎదురుచూశాను. కానీ ఈ రోజుతో నా ఓపిక నశించింది. సమాజంలో తలదించుకుని బ్రతకలేకపోతున్నాను. దయచేసి నాకు ఒక బిడ్డను ప్రసాదించు, లేదంటే నా ప్రాణాలైనా తీసుకో అని ఏడుస్తూ ఆ విగ్రహం ముందే అలసిపోయి నిద్రపోతుంది. భక్తురాలి ఆవేదనను చూసిన ఆ శంకుచక్రధారి శ్రీనివాసుడు చలించిపోతాడు. అమ్మ అనే పిలుపు కోసం ఈమె ఇంతగా ఆరాటపడుతుంది. ఈమె కన్నీళ్లను, బాధను ఇక ఎంతమాత్రం చూడలేను. త్వరలోనే లక్ష్మి కడుపు చల్లగా ఉండేలా చేస్తాను అని మనసులో అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వెంకటేశ్వర స్వామి ఒక చిన్న బాలుని రూపంలో రాము ఇంటి ముంగిటకు వస్తాడు. లక్ష్మి బయటకు వచ్చి, ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి అని అడుగుతుంది. ఆ బాలుడు నవ్వుతూ, అమ్మా, నా పేరు బాలాజీ. నాకు అమ్మా నాన్నలు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నాను. అక్కడ స్వామిని వేడుకుంటే వచ్చే జన్మలోనైనా నాకు మంచి తల్లిదండ్రులు లభిస్తారని ఎవరూ చెప్పారు. అందుకే బయలుదేరాను. నాకు చాలా ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెడితే తిని నా ప్రయాణాన్ని సాగిస్తాను అని అడుగుతాడు. బాలుని మాటలకు లక్ష్మి మనసు కరిగిపోతుంది. అయ్యో, ఎంతటి పుణ్యకార్యం బాబు! నీలాంటి చిన్నారి భక్తుడికి సేవ చేయడం మా అదృష్టం. లోపలికి రా అని పిలిచి ఆ బాలునికి ఎంతో ఇష్టంగా రకరకాల పిండి వంటలు, అన్నం వండి వడ్డిస్తుంది. ఆ శ్రీనివాసుడు లక్ష్మీ చేతి వంటను ఎంతో తృప్తిగా ఆరగించి చేతులు కడుక్కొని, అమ్మా, నువ్వు వండిన భోజనం నాకు ఎంతో తృప్తినిచ్చింది. నీవు చేసిన ఈ సహాయానికి నేను కూడా నీకేదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను. నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. లక్ష్మి ఆ బాలుని ముఖంలోని దివ్యమైన తేజస్సును చూసి ముగ్ధురాలవుతుంది. బాబు, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు.
నిన్ను చూస్తుంటే మా ఇంటి చిన్ని వెంకటేశ్వరుడిలాగే ఉన్నావు. నాకు త్వరలోనే సంతానం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు చాలు అని అడుగుతుంది. అప్పుడా బాలుడు, తప్పకుండా అమ్మ, త్వరలోనే నీ ఇల్లు ఒక పసిపాప ఏడుపుతో నవ్వులతో మురిసిపోతుంది. నీకు మంచి సంతానం కలుగుతుంది అని దీవించి అక్కడి నుండి మాయమైపోతాడు. బాలుడు చెప్పినట్లుగానే కొద్ది రోజులకే లక్ష్మి గర్భవతి అవుతుంది. వైద్యులు ఆ విషయాన్ని ధృవీకరించడంతో రాము లక్ష్మిల ఆనందానికి అవధులుండకుండా పోతాయి. రాము సంతోషంతో, లక్ష్మి, ఆ వెంకన్న స్వామి నీ మొర ఆలకించాడు. నీ పవిత్రమైన భక్తికి దక్కిన ప్రతిఫలమిది అని ఆనందపడతాడు. లక్ష్మి కూడా వెంకటేశ్వరుని పటాన్ని చూస్తూ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. రాము తన భార్యను కంటికి రెప్పలా చూసుకోవడం ప్రారంభిస్తాడు. లక్ష్మి, ఇకపై నువ్వు ఇంట్లో ఎలాంటి బరువైన పనులు చెయ్యకూడదు. నీకు ఏం కావాలన్నా నేనే వండి పెడతాను. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు రాము ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. అది గమనించిన లక్ష్మి, ఏంటండి అంత కంగారుగా ఉన్నారు? ఏం జరిగింది అని అడుగుతుంది. రాము నిట్టూరిస్తూ, లక్ష్మి, నేను గత కొన్ని నెలలుగా నీ సంరక్షణలోనే ఉంటూ వ్యాపారాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. షాప్లో ఉండే పనివాళ్లు సరిగ్గా పనిచేయడం లేదట. పట్టణంలో మనకు కూరగాయలు సరఫరా చేసే పెద్ద వ్యాపారికి కూడా చాలా రోజులుగా డబ్బు పంపలేదు. అక్కడ అంతా గందరగోళంగా ఉంది. నేను ఒకసారి పట్టణం వెళ్ళి ఆ హిసాబులన్నీ చూసుకుని రావాలి అని అంటాడు. లక్ష్మి ధైర్యం చెబుతూ, అయ్యో, వ్యాపారం దెబ్బతింటే ఎలా అండి? మీరేం కంగారు పడకుండా పట్టణం వెళ్ళిరండి. నాకేం కాదు. ఆ ఏడుకొండలవాడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని పంపిస్తుంది. రాము పట్నానికి వెళ్ళిన కొద్దిసేపటికి వాతావరణం మారిపోతుంది. బయట పెద్ద ఎత్తున గాలివాన, వర్షం మొదలవుతుంది. అదే సమయంలో లక్ష్మికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమవుతాయి. ఇంట్లో ఎవరూ లేరు. బయట చూస్తే కుండపోత వర్షం కురుస్తుంది. నొప్పులు ఎక్కువ అవుతుండటంతో లక్ష్మి తల్లడిల్లిపోతుంది. అయ్యో, సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరే. బయట ఇంత వర్షం పడుతోంది. నేను ఎలాగైనా హాస్పిటల్కు వెళ్ళాలి, లేదంటే నా బిడ్డ ప్రాణాలకి ప్రమాదం అని నొప్పులను భరిస్తూనే నెమ్మదిగా రోడ్డుపైకి వస్తుంది. కానీ వర్షం తీవ్రతకు, నొప్పుల భరానికి ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక రోడ్డుపైనే, గోవిందా, శ్రీనివాస, నన్ను నా బిడ్డను కాపాడు స్వామి అని పెద్దగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక సాధారణ వ్యక్తి రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు. లక్ష్మిని ఎంతో జాగ్రత్తగా ఒక రిక్షాపై పడుకోబెట్టుకొని ఆ వర్షంలోనే వేగంగా ఊరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. లక్ష్మిని వైద్యులకు అప్పగించిన వెంటనే ఆ లీలామానుష విగ్రహుడు అక్కడి నుండి మాయమైపోతాడు. పట్నం నుండి కంగారుగా తిరిగి వచ్చిన రాము ఇంట్లో భార్య లేకపోవడంతో ఆసుపత్రికి చేరుకుంటాడు. అప్పటికే లక్ష్మి ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చి ఉంటుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసి రాము ఊపిరి పీల్చుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి, రాము బిడ్డను తీసుకొని ఇంటికి వస్తారు. లక్ష్మి భర్తతో, ఏవండి, నేను ఆ రోజు రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయాను, కానీ నేను ఆసుపత్రికి ఎలా వచ్చానో నాకు అస్సలు గుర్తులేదు అని అంటుంది. రాము నవ్వుతూ, లక్ష్మి, నిన్ను ఎవరో ఒక వ్యక్తి రిక్షాపై వర్షంలో తడుస్తూ ఆసుపత్రికి తీసుకొచ్చారని అక్కడ నర్సులు చెప్పారు అని అంటాడు. అప్పుడు లక్ష్మి కళ్ళల్లో మెరుపు మెరుస్తుంది. అవునా? ఆ వచ్చిన వ్యక్తి ఎవరో మీకింకా అర్థం కావడం లేదా అండి? సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామే నన్ను కాపాడాడు. ఆయన లీలలు కాకపోతే ఈ వర్షంలో రిక్షాపై నన్ను ఎవరు తీసుకొస్తారు అని భక్తితో చేతులు జోడిస్తుంది. అలా వారు స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకోగానే పూజ గది నుండి ఒక దివ్యమైన కాంతి వచ్చి వారి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి తన శంకుచక్రధారి రూపంలో పద్మావతి సమేతుడై నిజ రూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి లక్ష్మీ, రాము స్వామి పాదాలపై పడతారు. వెంకటేశ్వర స్వామి మందహాసంతో, లక్ష్మి, నీ నిష్కల్మషమైన భక్తికి నేను మెచ్చాను. నీ కష్టాలన్నీ నేటితో ముగిశాయి. ఇకపై మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఈ బిడ్డ చాలా గొప్పవాడవుతాడు. భవిష్యత్తులో మీ కీర్తి ప్రతిష్టలను సమాజంలో నలుదిశలా వ్యాపింపచేస్తాడు అని వారిని దీవించి అంతర్ధానమవుతాడు. అప్పటి వరకు లక్ష్మిని అవమానించిన వారంతా ఆమె అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత లక్ష్మీ కుటుంబం ఎలాంటి లోటు లేకుండా శ్రీవారి అనుగ్రహంతో ఎంతో ఆనందంగా హాయిగా జీవిస్తుంది. పూర్వం శివయ్య అనే ఒక రోజువారీ కూలీ ఉండేవాడు. అతను శనిదేవునికి పరమభక్తుడు. ప్రతి
ప్రతి శనివారం నాడు అతను శనిదేవుని గుడికి వెళ్ళి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టేసేవాడు. ప్రతిరోజు దారిలో కనబడే కుక్కలకు, ఇంటి దగ్గర ఉండే కుక్కలకు కూడా తిండి పెట్టేవాడు. ఒకసారి కూలి పని కోసం వెతుక్కుంటూ వెళ్ళినా కూడా శివయ్యకు పని దొరకలేదు. దాంతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. అప్పుడు అతని భార్య సరిత శివయ్యతో, ఏం జరిగిందండి, అలా ఉన్నారేమిటి, ఈరోజు కూలి పని దొరకలేదా అంటుంది. దానికి శివయ్య, ఏం చెప్పను సరిత, పొద్దున నుంచి తిరిగినా కూడా ఒక్క పని కూడా దొరకలేదు, ఈరోజు మనం ఏం తింటాం అని అంటాడు. అప్పుడు అతని భార్య ఎగతాళిగా, ఏంటండి అలా అంటారు, మీ శనిదేవుడు ఉన్నాడు కదా, మీరు ఎన్నేళ్ల నుంచో ఆయనకు భక్తుడిగా ఉన్నారు, మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకోవటం ఆ శనిదేవునికి తెలియదా, అయినా మీకు తెలియదా ఆ శని పట్టుకుంటే 7.5 ఏళ్ళు ఉంటాడని, ఇంట్లో కొంచెం కూడా బియ్యం లేవు, సరుకులన్నీ కూడా నిండుకున్నాయి, ఈరోజు వెళ్ళి ఆ శనిదేవుని సరుకులు ఇవ్వమనండి అని అంటుంది. భార్య మాటలు విన్న శివయ్య, అరే సరిత, నీకు ఎన్నిసార్లు చెప్పాను శనిదేవుని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దని, శనిదేవుడు ఇప్పుడు అప్రసన్నుడు అవుతాడు, ఆయనే అన్నిటికీ కర్త అని భార్యను మందలించి ఊరుకుంటాడు. అలా సాయంకాలం అవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి శివయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు, శివయ్య, మా ఇంటి పని చాలా రోజుల నుంచి ఆగిపోయింది, వచ్చి ఆ పని పూర్తి చేసి డబ్బులు తీసుకో అని అంటాడు. దానికి శివయ్య, ఏం పనన్నా అని అడుగుతాడు. మా గోడలకు మురికి పట్టేసింది, వాటికి రంగులు వెయ్యాలి, నువ్వు వేస్తావా అంటాడు ఆ వ్యక్తి. సరే పదండి అని చెప్పి శివయ్య ఆ వ్యక్తితో వెళ్ళి పని పూర్తి చేసి డబ్బులు తీసుకుంటాడు. మనసులోనే శనిదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు శివయ్య. అతనికి వచ్చిన ఆ డబ్బులతో ఏదైనా మంచిది తినడానికి తీసుకువెళ్ళాలి, సరిత సంతోషిస్తుంది అనుకుంటాడు శివయ్య. దాంతో కిరాణా కొట్టుకు వెళ్ళి, అన్న బియ్యం ఇంకా పప్పు ఇవ్వు, ఇంకా డబ్బా స్వీట్స్ కూడా ప్యాక్ చెయ్యి అంటాడు. కానీ అప్పుడు ఆ దుకాణదారుడు, శివయ్య, నువ్వేదో మర్చిపోయినట్లున్నావు అని అంటాడు. నేనేమి మర్చిపోయాను అన్నా అని శివయ్య అడుగుతాడు. అప్పుడు ఆ దుకాణదారుడు, శివయ్య, నువ్వు ప్రతి శనివారం నువ్వుల నూనె కొంటావు, శనిదేవుణ్ణి పూజిస్తావు కదా, మర్చిపోయావా అని అడుగుతాడు. దానికి శివయ్య, హా అవునన్నా, ధన్యవాదాలు నాకు గుర్తు చేసినందుకు, నాకు బియ్యం పప్పు ఏమీ వద్దు కానీ ఈ డబ్బులకు సరిపడా నువ్వుల నూనె ఇవ్వు అంటాడు. అలా శివయ్య నూనె నువ్వులు తీసుకుని శనిదేవుడి గుడికి వస్తాడు. శనిదేవుడికి నల్ల నువ్వులు నూనె సమర్పిస్తాడు. శనిదేవుడికి పూజ చేస్తాడు. హే ప్రభు, నా కష్టాలను తొలగించు, నేను కూలి పనివాడిని, ఎంతో అసహాయుడిని, కూలి పని కోసం ఎంతో తిరగాల్సి వస్తుంది, 2 పూటల తిండి కూడా నాకు రాసి పెట్టలేదు, నాకు సాయం చేయి దేవుడా అని వేడుకుంటాడు. ఆ తర్వాత శివయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు భార్య ఇలా అడుగుతుంది, ఏమిటండి ఇవాళ కూడా వట్టి చేతులతో వచ్చారా, లేక కూలి పనిలో డబ్బులు ఏమైనా దొరికాయా అని అంటుంది. అప్పుడు శివయ్య, ఈరోజు కొన్ని డబ్బులైతే వచ్చాయి సరిత, కానీ వాటితో నేను శనిదేవుడికి నువ్వులు కొని సమర్పించాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సరిత, ఏవండి, శనిదేవుని పూజ వదిలివేయవచ్చు కదా, ప్రతిరోజు పస్తులు ఉండాల్సి వస్తుంది అంటుంది సరిత. శనిదేవునికి పూజ చేయటం కోసం మన పస్తులు ఉండాల్సి వచ్చినా నాకు అంగీకారమే, అంతేగాని శనిదేవుని పూజార్చనలు నేను ఎలా మానేయను చెప్పు, అది నా వల్ల కాదు, నువ్వు చూస్తూ ఉండు శనిదేవుడు మనకు అదృష్టాన్ని ఎలా కలిగిస్తాడో అని అంటాడు శివయ్య. ఇప్పుడు సరిత, ఆ శనిదేవుడు మనకు ఏం చేస్తాడు, ఆయన మనకు దౌర్భాగ్యంలా పట్టుకున్నాడు, రోజు శనిదేవునికి పూజ చేయటం వల్ల ఏం వస్తుంది, ఏమైనా వచ్చేది ఉంటే ఈ పాటికే వచ్చేది, శని ప్రభావం వేరేగా ఉన్నట్లు నాకు అనిపిస్తుందండి, మనపై శని చెడు ప్రభావం ఉన్నట్లుంది, నా మాట విని శనిదేవునికి పూజ చేయటం మానేయండి అంటుంది. దానికి శివయ్య, అలా అనకు సరిత, శని భగవానుడు ఎంతో దయామయుడు, ఆయన కృపా దృష్టితోనే ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలు పొందుతారు, ఆయనను నిందించకు. ఒకసారి రాజా విక్రమాదిత్యుడు శనిదేవుణ్ణి అవమానించాడు. అప్పుడు శనిదేవుడు అతనికి కాళ్ళు చేతులు నరికేయించాడు. పిల్లవాని వద్ద అతను పని చేయాల్సి వచ్చింది. రాజా విక్రమాదిత్య ఆయనను క్షమాపణ అడిగాక శని మహారాజు అతని రాజ్యం తిరిగి అతనికి ఇచ్చాడు, తిరిగి అతన్ని పూర్వంలా మార్చాడు అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరేమంటున్నారు, నేను కూడా శనిదేవుణ్ణి క్షమాపణ అడగాల అని అడుగుతుంది. అవును సరిత, వెంటనే అడుగు, లేదంటే శని భగవానుడు నిన్ను తప్పక శిక్షిస్తాడు అంటాడు శివయ్య. కానీ సరిత మాత్రం నేనే క్షమాపణలు అడగనండి అని అంటుంది.
అలా సరిత పట్టుదలతో ఉంటుంది. మర్నాడు తెల్లవారేసరికి సరిత మంచం నుంచి లేవలేకపోతుంది. ఆమెకు విపరీతంగా జ్వరం వస్తుంది. జ్వరం చేత సరిత ఒంటి మీద స్పృహ లేకుండా ఉంటుంది. అప్పుడు శివయ్య సరిత వద్దకు శనిదేవుని విగ్రహాన్ని తీసుకువస్తాడు. తీసుకొచ్చి, భార్యతో సరిత, చేతులు జోడించి వేడుకుంటున్నాను, నువ్వు కూడా నాతో పాటు ప్రార్థన చెయ్యి అని ఇలా ప్రార్థిస్తాడు. హే శని భగవాన్, నా భార్య చేసిన తప్పుకు ఆమెను శిక్షించకు, ఆమెను క్షమించు. ఆమె అజ్ఞానురాలు, మీ శక్తి గురించి ఆమెకి తెలియదు. ఆమె తరపున మిమ్మల్ని నేను క్షమాపణలు అడుగుతున్నాను. దయ చూపించు శనీశ్వర, దయ చూపించు అని శివయ్య శనిదేవుణ్ణి జపిస్తూ శనిదేవుని విగ్రహ పాదాల వద్ద నిద్రపోతాడు. అతని కలలో శనిదేవుడు కనిపించి, కుమారా, నీ భార్య చేసిన తప్పు క్షమించరానిది. నా భక్తిలోని శక్తినే శంకించింది. అయినా కూడా నీ భక్తితో నేను ప్రసన్నుడినైనాను. నీ భార్య జబ్బును నయం చేస్తాను. నీకు 3 వరాలు కోరుకునే అవకాశం ఇస్తాను అని అంటాడు. ఇంతలో శివయ్యకు మెలకువ వచ్చి చూస్తే చుట్టుప్రక్కల ఎవ్వరూ ఉండరు. కానీ 3 వరాలు కోరుకోమని చెప్పిన శనిదేవుని మాట గుర్తొస్తుంది. చూస్తే అతని భార్యకు జ్వరం తగ్గిపోతుంది. అప్పుడు శివయ్య తన భార్యను పిలుస్తాడు. సరిత వచ్చి, స్వామి, నా జ్వరం తగ్గిపోయింది. నేను ఇప్పుడు లేచి తిరగగలను కూడా. ఇంత త్వరగా నా జ్వరం ఎలా తగ్గిపోయింది? ఈ చమత్కారం వెనకాల రహస్యం ఏమిటి స్వామి, చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు శివయ్య జరిగిందంతా కూడా చెప్తాడు. ఇక సరిత, ఇదంతా శనిదేవుని మహిమ. జయహో శనిదేవ, మీకు జయము. మీ మహిమ అపారమైనది. తెలియకుండా మిమ్మల్ని ఏమేమో అన్నాను. నన్ను క్షమించండి భగవాన్. ఇక మీదట ఇలాంటి పొరపాటు చెయ్యను. నేటి నుంచి మిమ్మల్ని ప్రతిరోజు పూజిస్తాను అని శనిదేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇంతలో శివయ్యకు శనిదేవుడు చెప్పిన 3 వరాలు గుర్తొస్తాయి. శివయ్య 3 వరాలు కోరుకుంటాడు. హే ప్రభు, మీరు నా భక్తితో ప్రసన్నులైతే నాకు ఈ 3 వరాలు ఇవ్వండి. 1, నేను ఎల్లప్పుడూ మిమ్మల్నే పూజించాలి. 2వది, నా భార్యకు ధనం, ఐశ్వర్యం, సంతానం కలగాలి. ఇక 3వది, తాను కూడా మీకు పరమభక్తురాలు కావాలి అని కోరుతుంది. శనిదేవుడు శివయ్యకు 3 వరాలు ఇస్తాడు. కొన్ని రోజులకు శివయ్య అతని భార్యకు సంతానం కలుగుతుంది. ఇంట్లో సంతోషం వస్తుంది. ఆ పిల్లవాడి రాకతో ఇల్లు సంతోషంతో నిండిపోతుంది. ఇలా వారి జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు భార్యాభర్తలు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు శనిదేవుడు శివయ్య కలలో వస్తాడు. లే కుమారా, లే, నువ్వు నీ ఇంటి వెనకాలకు వెళ్ళు. అక్కడ ఒక రావి చెట్టు ఉంది కదా, అక్కడ నా నల్లటి విగ్రహం ఉంది. దాన్ని తీసి ఆ రావి చెట్టు వద్ద స్థాపించి పూజా అర్చనలు ప్రారంభించు. గుర్తించుకో, ఆ విగ్రహానికి పూజ నీ వలనే జరుగుతుంది. ఇంకెవరూ పూజ చేయకూడదు అని చెప్పి శనిదేవుడు మాయమైపోతాడు. ప్రొద్దున్న లేచాక శివయ్య తన కళ గురించి సరితకు చెప్తాడు. సరిత, నా కలలో శనిదేవుడు వచ్చాడు. ఆయన మన ఇంటి వెనకాల రావి చెట్టు కింద ఆయన నల్లటి విగ్రహం ఉందని, దాన్ని బయటకు తీసి రోజు ఆయనకు పూజార్చనలు చేయమని చెప్పారు. ఆ విగ్రహం ఆయన రూపమని చెప్పారు అని చెప్తాడు. అప్పుడు ఆమె శివయ్యతో, ఆలస్యం చేయకండి, శనిదేవుడు మనకు అదృష్టపు తలుపులు తెరిచారు అంటుంది. శివయ్య వెంటనే తన ఇంటి వెనకాల రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ తవ్వటం మొదలు పెడతాడు. కొంచెం సేపటికి అతనికి శనిదేవుని నల్లటి విగ్రహం దొరుకుతుంది. దాంతోపాటు ఒక పెట్టె కూడా దొరుకుతుంది. దాన్ని తెరిచి చూసి అతను ఆశ్చర్యపోతాడు. దానిలో బోలెడంత బంగారం ఉంటుంది. ఇంత బంగారమా? నేను ధన్యుణ్ణి ప్రభు, మీ మహిమ అపారమైనది. ఈ బంగారంతో మీరు నా జీవితాన్ని సురక్షితం చేశారు. వీటితో నేను మీకు మంచి గుడి కట్టిస్తాను అని శనిదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ పెట్టెను తీసుకుని భార్య దగ్గరకు వెళ్తాడు. ఇంత ధనమా, ఎక్కడిదండి అని అడుగుతుంది భార్య. ఇదంతా నా ప్రభువు శనిదేవుని కృప. ఎక్కడైతే ఆయన విగ్రహం దొరికిందో అక్కడే ఈ పెట్టె కూడా దొరికింది అని చెప్తాడు. దాంతో ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. ఆ ధనంతో శివయ్య శనిదేవునికి గొప్ప గుడి కట్టిస్తాడు. తానే స్వయంగా పూజారిగా మారి పూజా అర్చనలు చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని భార్య, మిమ్మల్ని ఇలా చూసి నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను కూడా శనిదేవుణ్ణి ఆరాధిస్తాను. జయహో సూర్యపుత్ర అని పలుకుతుంది. ఈ విధంగా శనిదేవుడు శివయ్యకు ధనము, వైభవము, సంతానము ప్రసాదించాడు. తన భక్తుణ్ణి అనుగ్రహించాడు. అలాగే ఈరోజు కోయిలవనం ఎలా వచ్చిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మహాపుణ్యం వస్తుంది, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ద్వాపరయుగంలో ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు.
ఆ కారణంగా దేవతలందరూ కూడా బాలహరిని దర్శించుకోవాలి అనుకుంటారు. అప్పుడు దేవతలంతా ఒక చోట కలుసుకొని, సమస్త దేవతలారా, మనం సృష్టిలో నందగ్రామానికి వెళ్ళి బాలహరిని దర్శించుకుందామా? అటువంటి అదృష్టం సహస్రయుగాల తర్వాతే దక్కుతుందేమో అని బాలహరిని దర్శించడానికి సిద్ధమవుతారు. అప్పుడు శనిదేవుడు కూడా బాలకృష్ణుణ్ణి చూడడానికి వస్తానని అంటాడు. కానీ మిగిలిన దేవతలందరూ, శనిదేవా, మీరు మీ వక్రదృష్టిని శ్రీహరి మీద మాత్రం ఉంచకండి అని అంటారు. దానికి శని భగవానుడు, దేవతలారా, మీరు ఎందుకు అలా అంటున్నారు? మీ అందరిలాగానే నేను కూడా శ్రీహరిని దర్శించుకోవాలి అనుకుంటున్నాను. నేను అసలు నా వక్రదృష్టిని వారి మీద ఎందుకు ఉంచుతాను అని అంటాడు. అప్పుడు దేవతలు మళ్ళీ ఇలా అంటారు, శనిదేవ, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళు, దేవతలు, రాక్షసులు అందరూ మీ వక్రదృష్టి వల్ల బాధపడుతూ ఉన్నారు. కనుక హెచ్చరించటం మా బాధ్యత, అందుకనే చెప్తూ ఉన్నాము అని అంటారు. ఆ తర్వాత దేవుళ్ళు, దేవతలు శనిదేవుడితో సహా బాలకృష్ణుని చూడడానికి నందగ్రామానికి చేరుకుంటారు. శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్తారు. దేవతలందరినీ యశోదాదేవి లోపలికి ఆహ్వానిస్తుంది. కానీ అక్కడ శనిదేవుని చూసి తల్లి యశోద బాధతో ఇలా అంటుంది, శనిదేవ, తల్లి ప్రేమను అర్థం చేసుకోండి. మీ వక్రదృష్టి నా కన్నయ్య మీద పడాలి అని నేను ఖచ్చితంగా కోరుకోను. కాబట్టి దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది. దానికి శనీశ్వరుడు, హే మాత, నేను శ్రీకృష్ణుడికి పరమభక్తుణ్ణి. ఏ భక్తుడైనా తన ఆరాధ్య దైవానికి కష్టం ఎందుకు కలిగిస్తాడు? కనుక మిగతా దేవతల్లాగానే నేను కూడా శ్రీహరి బాల్య రూపాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను కూడా బాలకృష్ణుణ్ణి దర్శించుకొనివ్వండి అని వేడుకుంటాడు. ఓ శనిదేవ, కన్నయ్య పుట్టిన తర్వాత ఎవరి నీడ పడిందో ఏమో, తరచూ ఏదో ఒక సమస్య వచ్చి నా చిన్న కన్నయ్యను ఇబ్బంది పెడుతూనే ఉంది. అందుకని మీరు ఒక తల్లి పడే బాధను అర్థం చేసుకోండి. నా కన్నయ్య మంచి కోసం మీరు శ్రీకృష్ణుని దర్శించుకోకండి అని అంటుంది యశోద. శనిదేవుడు ఎంత అడిగినా యశోద ఒప్పుకోలేదు. కానీ మిగతా దేవుళ్ళు, దేవతలందరూ శ్రీహరి యొక్క బాలస్వరూపాన్ని చూసి ఎంతో ప్రసన్నులవుతారు. అదంతా చూసి శనిదేవుడు నిరాశ చెంది నందగ్రామానికి దగ్గరలోనే ఒక వనంలో బాధపడుతూ విలపిస్తూ ఉంటారు. హే ప్రభు, నాకే ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఒక భక్తుణ్ణి, తన ఆరాధ్య దైవాన్ని దర్శించుకొనియకుండా ఎందుకు వంచిస్తూ ఉన్నారు? నా రూపం అంత భయంకరంగా ఉంటే ఇందులో నా దోషమేముంటుంది? నేను మీ ఆదేశం మేరకే కర్మఫల దేవతగా మారాను. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించకపోతే ఈ సృష్టి అంతా పాపాత్ములు, అధర్ములు, కోకల్లలుగా పెరిగిపోతారు. హే కృష్ణ, ఈ సూర్యపుత్రుడు శని మీ బాలరూపాన్ని దర్శించుకోకుండా పృథులోకం నుండి దేవతలోకానికి ఖచ్చితంగా వెళ్ళడు. దానికోసం నేను ఇక్కడే ఈ వనంలోనే ఉండి ఘోరమైన తపస్సు చేస్తాను. నేను ఈ వనము నుండి ఒక అంగుళం కూడా కదలను అని శపథం చేసి శనిదేవుడు ఆ వనంలో మొండి పిల్లవాడిలాగా కూర్చొని శ్రీకృష్ణుడి ఆరాధనను మొదలు పెడతాడు. అక్కడ శనిదేవుడి మంత్రాల ధ్వని బాలరూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి వినిపిస్తూ ఉంటుంది. త్రికాలదర్శి శ్రీకృష్ణుడు తన భక్తులను నిరాశ చెందనివ్వరు కదా. అప్పుడు కృష్ణుడు తనలో తను ఇలా అనుకుంటాడు, శనిదేవ, బాలకుడి రూపంలో నేను అవతరించాను. మొండికెయ్యాలంటే నేను లేదా ఎవరైనా చిన్నపిల్లవాడు మాత్రమే మొండికి వెయ్యాలి అని మీరు నాకంటే ఎక్కువ మొండికేస్తున్నారే అని నవ్వుకుంటాడు. ఇప్పుడు నేను మీ ఈ మొండి భక్తికి లొంగిపోయి మీకు దర్శనం ఇవ్వడానికి వచ్చి తీరాల్సిందే అని అనుకుని వెంటనే ఆ బాలకృష్ణుడు ఒక కోకిల రూపంలోనికి మారతాడు. అలా నేరుగా కాకుండా కోకిల రూపం ధరించి కృష్ణుడు శనిదేవుణ్ణి కలవడానికి వెళ్తాడు. అక్కడ వనంలో శని తపస్సులో ఉంటాడు. అప్పుడు కోకిల రూపంలో ఉన్న కృష్ణుడు శని దగ్గరికి వెళ్ళి, హే కృష్ణ భక్త, మీరు మీ కళ్ళు తెరవండి, మీ మొండితనాన్ని త్యాజించండి. నేను మీ భక్తి భావానికి, నిజమైన శ్రద్ధకు ఎంతో ప్రసన్నుడినయ్యాను అని అంటాడు. అప్పుడు శనిదేవుడు కళ్ళు తెరిచి చూసి కోకిల రూపంలో ఉన్న శ్రీకృష్ణుని గుర్తుపడతాడు. వారితో ఇలా అంటారు, నా ప్రణామాలను స్వీకరించండి ప్రభు, నేను మీ బాలరూపాన్ని చూడాలనే అభిలాషతో దేవలోకం నుండి ఇక్కడికి వచ్చాను. ఏ విధంగా అయితే మీరు బాలరూపంలో మిగతా దేవీ దేవతలకు దర్శనమిచ్చారో ఆ బాలరూపాన్ని అదే విధంగా నేను దర్శించుకోవాలనుకుంటున్నాను అని తన కోరికను చెప్తాడు. శనిదేవుడి మాటలను విని శ్రీహరి కోకిల రూపంలో నుండి
బాలరూపంలోనికి మారిపోతాడు. భగవంతుడు శ్రీకృష్ణుడి బాలరూపాన్ని చూసి శనిదేవుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. హే ప్రభు, మీ దర్శనంతో నా జీవితం ధన్యమయ్యింది. ఇక దేవలోకానికి వెళ్ళి నేను నీ బాల స్వరూప గుణగానం దేవతలందరి ముందు చేస్తాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, హే సూర్యపుత్ర శనిదేవ, మీరు కర్మఫలాన్ని ఇస్తారు. మీరు మీ కర్తవ్యాన్ని ఏమాత్రం వదులుకోకుండా అందరికీ కర్మ ఫలితాలను ఇస్తూ సంచరిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు న్యాయాధీశులు. మీరు పాపులను, అధర్ములను, దురాచారులను మీ వక్ర దృష్టితో దండిస్తూ ఉంటారు. ఆ కారణంగానే సమస్త చరాచర జగత్తులో మీ పేరు వింటేనే అందరూ భయభ్రాంతులు అవుతూ ఉంటారు. మానవులు, దేవతలు ఏదైనా తప్పుడు పని చేయడానికి ముందు మీ పేరు తలుచుకుని వణికిపోతూ ఉంటారు అని అంటాడు. హే ప్రభు, మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను నేను ధర్మం ఇంకా నిష్ఠతో పాటిస్తాను అని అంటాడు శని. అప్పుడు కృష్ణుడు, హే పరమ భక్త, మీరు మొండితనంతో చేసిన ఈ తపస్సు కారణంగా నేను బాలరూపంలో కాకుండా కోకిల రూపంలో రావాల్సి వచ్చింది. అందుకని ఇవాల్టి నుండి ఈ వనాన్ని కోకిలా వనమని అందరూ పిలవటం మొదలు పెడతారు. మరొక విషయం శనిదేవ, ఈ నందగ్రామం నాకు వైకుంఠ ధామం అంతగా నచ్చింది. అందుకని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు ఒక నల్లని రాయి రూపంలో ప్రతిష్ఠింపబడి నా నందగ్రామాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి అని కోరుతాడు శ్రీకృష్ణుడు. హే ప్రభు, నేను తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాను. ప్రభు, నేను ఎప్పుడూ నందగ్రామానికి దగ్గరలోనే ఉంటాను. ఈ నందగ్రామ ప్రజలకు తప్పకుండా సేవ చేస్తాను అని సమాధానమిస్తాడు శనిదేవుడు. ఇక శ్రీకృష్ణుడు శనిదేవుడితో, ఓ శనిదేవ, ఇక నేను ఇక్కడి నుండి బయలుదేరాల్సి ఉంటుంది, లేదంటే యశోదమ్మ కంగారు పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా ఈ విధంగా కోకిలవనం ఏర్పడిందని పురాణాల్లో ఉంది. ఇదే కోకిలవనం వెనుక ఉన్న కథ. రోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని బాధలు, శని దోషాలు ఎందుకు పోతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు శనీశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితుడు అయిన రావణుడు మనిషి పుట్టుక సమయంలో గ్రహాల గమనం అతని పుట్టుక మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నిటినీ 11వ స్థానంలో ఉండమని ఆదేశించాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్యచంద్రులతో సహా గ్రహాలన్నీ 11వ స్థానంలోనే ఉన్నాయి. కానీ శని మాత్రం రావణుడి మాట లెక్క చేయకుండా 12వ స్థానంలో ఉన్నాడు. దాంతో మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని, మేఘనాథుడిపై వక్ర దృష్టి పడిందని కోపోద్రిక్తుడైన రావణాసురుడు శనీశ్వరుణ్ణి బంధించాడు. గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. అలా 1000 ఏళ్ళు శనిదేవుడు లంకలో బందీగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. రావణుడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకాదహనం చేశాడు. అలా లంకాదహనం చేస్తున్నప్పుడు ఓ మూల బందీగా ఉన్న శనిదేవుణ్ణి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు శనిదేవుడు. అప్పుడు హనుమ తన శక్తితో శనీశ్వరుని విడిపిస్తాడు. బంధ విముక్తుడైన శని అక్కడి నుంచి బయటకు రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మరిన్ని మంటలు వ్యాపింపజేశాడు. మంటలకు శని కూడా నల్లగా మారిపోవటమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదిగా మారింది. తరువాత శనిదేవుణ్ణి బంధ విముక్తిని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని ప్రమాణం చేశాడు. ఏలినాటి శని సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శని ఉండదని శని ప్రమాణం చేశాడు. ఆ తరువాత శని రావణుణ్ణి పట్టి పీడించి రావణుని పతనానికి కారణమయ్యాడు. శనిని బంధించటం వలనే రావణుడి పతనం జరిగిందని కొందరు నమ్ముతూ ఉంటారు. మరో పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపురించింది. అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.
అక్కడ వానరులందరూ కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతూ ఉన్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి, రామా, నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది. ఇక హనుమను పట్టి పీడించనా అని శ్రీరాముని అనుమతి అడిగాడు. దానికి రాముడు, శనిదేవ, నన్నెందుకు అనుమతి అడగటం? నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు. ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతూ ఉన్నాను అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే అయితే 7.5 సంవత్సరాలు వద్దు గాని ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. అప్పుడు శనీశ్వరుడు, కనీసం 7.5 వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తనను పట్టుకోవలసినదిగా శనీశ్వరుని కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు. దానికి హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. అప్పుడు శని, సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు. దానికి ఆంజనేయ స్వామి వారు, ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు. పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మీ రూపిణి అయినటువంటి సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. అప్పుడు శని, సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై, అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు. ఆ బండరాళ్ల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు, అనగా శనిదేవుడు, హనుమతో ఇలా అన్నాడు, మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. కనుక నిర్మల భక్తితో, నిశ్చల మనస్సుతో శ్రీరాముణ్ణి, ఆంజనేయ స్వామిని పూజించే వారిని శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథను వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది, శని దోషాలు పోతాయి, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలు బాధలు పోతాయి, పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, వద్దన్న ధనవర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.